మార్నింగ్ ఎవ్రీవన్. సో లాస్ట్ క్లాస్ లో మనం జెన్కిన్స్ కి సంబంధించి ఒక జాబ్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా బిల్డ్ చేయాలో తెలుసుకున్నాం కదా. సో ఇంకా ఫ్రీ స్టైల్లో కొన్ని జాబ్స్ ఉన్నాయి, అవి ఈ క్లాస్ లో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జెన్కిన్ సర్వర్ అయితే సెటప్ చేయాలి. బేసిక్గా ఏంటంటే మనం ప్రీవియస్లీ ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేసి దానిలో జెన్కిన్ సెటప్ చేసాం, బట్ అది టర్మినేట్ చేసాం కాబట్టి మళ్ళీ ఇంకొకసారి చేయాల్సి వస్తుంది. సో ఇలా ప్రతిరోజు చేయాలంటే మనకి చాలా కొంచెం ఇబ్బందికరమైన విషయమే, ప్రతిరోజు జెన్కిన్ సెటప్ చేయాలి అంటే. సో అయితే ఇవాళ మీకు ఒక టిప్ చెప్తాను. నిన్న చెప్పిన టిప్ కాదు, ఇవాళ ఇంకొక టిప్ కూడా చెప్తాను. ఇలా ప్రతిరోజు జెన్కిన్స్ మనం సెటప్ చేసుకునే పని లేదు, ఒకసారి సెటప్ చేసుకుంటే సరిపోయింది. అది ఎలా చేయాలో చెప్తా. సో సర్వర్ రన్నింగ్ లోకి వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ సర్వర్ లో జెన్కిన్స్ ని సెటప్ చేద్దాం. నేను కమాండ్స్ ని కాపీ పేస్ట్ చేయకుండా నిన్న స్క్రిప్ట్ రన్ చేశాం కదా, ఆ విధంగా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఒక ఫైల్ క్రియేట్ చేయాలి, వేఎం స్పేస్ అని చెప్పేసి మీకు నచ్చిన ఒక ఫైల్ నేమ్ ఇవ్వండి. అక్కడ వేఎం స్పేస్, నేను జెన్కిన్స్ అని తీసుకుంటున్నా. .sh. sh అంటే స్క్రిప్ట్ అండి, ద ఫైల్ దట్ కంటైన్స్ స్క్రిప్ట్. సో ఇన్సెట్ మోడ్ కి వెళ్ళిపోయి కమాండ్స్ అన్ని కూడా కాపీ పేస్ట్ చేసేయండి. సో ఐ ఆల్రెడీ హ్యావ్ ది కమాండ్స్, ఐ థింక్. వెయిట్ ఎ సెకండ్. యా, సో ఇక్కడ ఉన్న కమాండ్స్ అన్ని కూడా కాపీ పేస్ట్ చేసి ఇప్పుడు ఈ ఫైల్ ని డైరెక్ట్ గా రన్ చేయొచ్చా? ఈజ్ ఇట్ పాసిబుల్ టు రన్ ది ఫైల్ డైరెక్ట్లీ? సో మోస్ట్ ఆఫ్ ది ఆన్సర్స్ ఈస్ లైక్ నో. సో నో అని చెప్పేసి అంటున్నారు, లైక్ ఎందుకంటే దీనికి ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ లేవు కాబట్టి. సో మన ఫైల్ కి ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ లేకపోయినా ఎస్హెచ్ అని ఇచ్చేసి ఆ ఫైల్ నేమ్ ఇస్తే ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోయిందండి. పర్మిషన్స్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ ./ ఇవ్వాలి అనుకుంటే బేసిక్గా ఒక స్క్రిప్ట్ ని మనం ఎన్ని వేస్ లో రన్ చేయొచ్చు అని చెప్పాను. హౌ మెనీ వేస్ వీ కెన్ రన్ ది స్క్రిప్ట్? 3 ways. సో అదేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ./ మీరు ఈ విధంగా రన్ చేయాలనుకుంటే ఆ ఫైల్ కి ఎక్స్ పర్మిషన్స్ ఉండాలి. నెక్స్ట్ ఇంకొకటి ఎస్హెచ్ అని ఇచ్చేసి ఆ ఫైల్ నేమ్ ఇస్తాం. ఎస్హెచ్ ఇచ్చి ఆ ఫైల్ నేమ్ ఇచ్చినప్పుడు మీకు పర్మిషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అదేవిధంగా బ్యాష్ ఫైల్ నేమ్. సో ఈ బ్యాష్ ఫైల్ నేమ్ ఇచ్చినప్పుడు కూడా ఆ ఫైల్ కి ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ ఉండాల్సిన అవసరం లేదన్నమాట. సో డైరెక్ట్ గా ఇవ్వచ్చు. ఎస్హెచ్ ఆర్ బ్యాష్ అని ఇస్తే పర్మిషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కమాండ్స్ చార్ట్ లో పిన్ చేయండి సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్. షూర్. సో నేను వాడిన కమాండ్స్ ఇవి, మీరు డైరెక్ట్ గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో జెన్కిన్స్ అయితే ఇక్కడ రీస్టార్ట్ అవుతుంది. జస్ట్ కాపీ అండ్ దెన్ పేస్ట్ హియర్. పోర్ట్ నంబర్ 8080. అవుట్పుట్ సేమ్ వస్తుందా? అఫ్ కోర్స్ సేమ్ వస్తుంది. సో జెన్కిన్స్ కి సంబంధించిన కీ ఎక్కడ ఉంటుందండి? అంటే ఒక పాస్వర్డ్ అడిగింది కదా ఇప్పుడు మనల్ని, ఈ పాస్వర్డ్ ఎక్కడ స్టోర్ అయింది? వాట్ విల్ బి ద డిఫాల్ట్ జెన్కిన్స్ పాత్? వేర్ లైబ్రరీ జెన్కిన్స్. ఎస్, విఏఎం స్పేస్, సారీ క్యాట్ ఇవ్వచ్చు డైరెక్ట్ గా. క్యాట్ స్పేస్ స్లాష్ వేర్ లైబ్రరీ జెన్కిన్స్. దీనిలో సీక్రెట్స్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. ఇక్కడ ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ అని చెప్పేసి ఫైల్ ఉంటుంది అనమాట. లెట్స్ కాపీ అండ్ దెన్ పేస్ట్ హియర్. నెక్స్ట్ కంటిన్యూ. ఇన్స్టాల్ సజెస్టెడ్ ప్లగిన్స్.
సో ఇక్కడ యూజర్ నేమ్ అండ్ ఇంకా పాస్వర్డ్ సెట్ చేసుకుందాం. మెయిల్ ఐడి సేవ్ అండ్ కంటిన్యూ, సేవ్ అండ్ ఫినిష్, స్టార్ట్ యూజింగ్ జెన్కిన్స్. ఓకే, సో ఇక్కడైతే మనం జెన్కిన్స్ డాష్ బోర్డ్ సెటప్ చేసుకున్నాం. ప్రతిరోజు ఈ డాష్ బోర్డ్ సెటప్ చేయాలంటే మనకు కొంచెం టైం వేస్ట్ అవుతుంది. అందుకని ఇక్కడ నేను మీకు ఒక టిప్ చెప్తాను. ఆ టిప్ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏఎంఐ, అమెజాన్ మెషిన్ ఇమేజ్ ని మనం క్రియేట్ చేస్తున్నాం. బేసిక్ గా ఇప్పటి వరకు మనం చాలా ఏఎంఐ చూసాం. అంటే ఇక్కడ మీరు ఇన్స్టెన్స్ లాంచ్ చేసుకునేటప్పుడు AWS వాళ్ళు కొన్ని ఏఎంఐస్ ఇస్తారు. సో ఏ టైప్ ఆఫ్ ఏఎంఐస్ ఇస్తున్నారు వాళ్ళు? అమెజాన్ లైనక్స్, ఉబుంటు, విండోస్, రెడ్ హ్యాట్, ఇలా చాలా టైప్స్ ఆఫ్ ఏఎంఐస్ ఉన్నాయి. ఇవి కాకుండా మన ఓన్ గా కూడా మనం ఒక ఏఎంఐని క్రియేట్ చేసుకోవచ్చు. వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ ఇమేజ్. సో అది ఎందుకోసమో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us assume ఇది మన సర్వర్ అండి. సో దిస్ ఈజ్ అవర్ సర్వర్. ఈ సర్వర్ లో జెన్కిన్స్ సెటప్ చేస్తున్నాం. అదే విధంగా కొన్ని టూల్స్ కూడా ఇన్స్టాల్ ఉన్నాయి, గిట్, మావిన్, ఇవన్నీ ఇన్స్టాల్ అయ్యింది. ఈ సర్వర్ ని ప్రతిరోజు మనం యూజ్ చేసుకోవాలి. లెట్ us assume ప్రతిరోజు ఈ సర్వర్ ని యూజ్ చేసుకోవాలంటే రన్నింగ్ లో పెడితే సరిపోయింది. కానీ ఇక్కడ మనం ఏంటి, ఫ్రీ టైర్ అకౌంట్ వాడుతున్నాం. సో ఫ్రీ టైర్ అకౌంట్ వాడుతున్నాం కాబట్టి ప్రతిసారి రన్నింగ్ లో పెడితే మనకున్న అవర్స్ అనేవి త్వరగా కన్జ్యూమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ గోయింగ్ టు టర్మినేట్ ది సర్వర్. మన సర్వర్ ని మనం టర్మినేట్ చేస్తున్నాం మన వర్క్ అయిపోయిన వెంటనే. మళ్ళీ వర్క్ చేయాలి అనుకున్నప్పుడు మళ్ళీ సర్వర్ క్రియేట్ చేస్తున్నాం, మళ్ళీ దానిలో జెన్కిన్స్ సెటప్ చేస్తున్నాం, గిట్ ఇన్స్టాల్ చేస్తున్నాం, మావిన్ ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇలా అన్ని చేయాల్సి వస్తుంది అనమాట. ఇది టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఈ సర్వర్ నుంచి ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటున్నాం. ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అన్ ఇమేజ్ ఫ్రమ్ ది సర్వర్. ఇమేజ్ సార్ స్టాప్ చేయొచ్చు ఆ ఇన్స్టెన్స్ ని ఇన్స్టెడ్ ఆఫ్ టర్మినేట్. ఎస్ చేయొచ్చు అండి, బట్ స్టాప్ చేసిన ఈవీఎస్ కి మనకి చార్జెస్ అయితే పడతాయి అనమాట. ఐ మీన్ అవర్స్ అయితే కన్జ్యూమ్ అవుతాయి. ఇప్పుడు ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటారు. ఈ ఇమేజ్ నుంచి మీరు ఒక సర్వర్ క్రియేట్ చేసినట్లయితే, ఒక ఇన్స్టెన్స్ ని లాంచ్ చేసినట్లయితే, సో ఈ సర్వర్ లో ఏవైతే మనకి జెన్కిన్స్, గిట్, మావిన్ ఇవన్నీ ఉన్నాయో ఆటోమేటికల్లీ దట్ విల్ కమ్స్ ఇన్ టు ద న్యూ సర్వర్. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుంది, మనం ఈ సర్వర్ నుంచి ఒక ఇమేజ్ ని క్రియేట్ చేశాం కాబట్టి ఆటోమేటిక్ గా దీనిలో ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్స్, ఫైల్స్, ఫోల్డర్స్ ఇవన్నీ కూడా ఇమేజ్ లోపలికి వస్తాయి. ఓకే, సో ఈ ఇమేజ్ నుంచి మీరు ఎన్ని సర్వర్స్ క్రియేట్ చేసినా అప్పుడు ఈ ఇమేజ్ లో ఉన్న డేటా అనేది న్యూ సర్వర్కి వస్తుంది. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, బ్రో అప్పుడు మనం ఇక్కడ న్యూ సర్వర్ ని క్రియేట్ చేసుకుంటున్నాం కదా, అప్పుడు ఓల్డ్ వన్ డిలీట్ చేయొచ్చు అంటే అఫ్ కోర్స్ మీరు ఎప్పుడైతే ఒక సర్వర్ నుంచి ఒక ఇమేజ్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఈ సర్వర్ ని డిలీట్ చేసుకోవచ్చు. సో ఈ సర్వర్ లో ఉన్న డేటా అప్పటికి ఇమేజ్ లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ది డేటా. మీ సర్వర్ ని డిలీట్ చేసుకున్నా సరే డేటా అంతా ఇమేజ్ లో ఉంటుంది. అప్పుడు ఈ ఇమేజ్ నుంచి మీరు ఇంకొక సర్వర్ ని క్రియేట్ చేసుకుంటే డేటా విల్ కమ్ ఇన్ టు ద న్యూ సర్వర్. ఓకే, సో ఇమేజ్ ఇస్ నథింగ్ బట్ ఏఎంఐ అండి. అమెజాన్ మెషిన్ ఇమేజ్ ఉంది కదా, సో అదే విధంగా మన ఓన్ గా కూడా మనం ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటున్నాం. ఓకేనా, నెక్స్ట్ వన్. సో ఫర్ ఏఎంఐ ఆల్సో విల్ చార్జ్. ఏఎంఐ కూడా చార్జ్ చేసిద్దంటే అఫ్ కోర్స్ ఏఎంఐ కూడా మనకి 750 అవర్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ 750 అవర్స్ అనేవి మనకి కన్జ్యూమ్ అవుతాయండి. కాకపోతే మనం ఇక్కడ ఫ్రీ టైర్ వాడుతున్నాం కాబట్టి అంత ప్రిఫర్డ్ వన్ కాదు. మీరు మోర్ దాన్ 7 days రన్నింగ్ లో పెడితే మీ అకౌంట్ లో బిల్లింగ్ పడుద్ది. యాజ్ పర్ మై అనాలిసిస్, ఇంతకుముందు ప్రీవియస్ స్టూడెంట్స్ అలానే పెట్టారు. వాళ్ళు ఏంటంటే అంటే 1 week కాదులే కానీ ఒక 10-15 days అలానే రన్నింగ్ లో పెట్టడం వల్ల సో అకౌంట్ లో బిల్లింగ్ అయితే పడింది. బట్ నేను ఇక్కడ మీకు తెలుసుకోవాలి, ఈ టాపిక్ మనకి AWS లో ఉందన్నమాట, ఏఎంఐ అని చెప్పేసి. సో ఇక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి టాపిక్ ఓరియంటెడ్ చెప్తున్నా. ఓకే గైస్, వాయిస్ ఎక్కడైనా బ్రేక్ అవుతుందని అది శిరీష గారు, అది నెట్వర్క్ మీ సైడ్ ఇష్యూ ఉన్నట్లుంది, ఒకసారి చెక్ చేయండి. నాకు మోస్ట్లీ నో అనే వస్తున్నాయి ఆన్సర్స్ అన్ని కూడా. సో ఏఎంఐ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? ఏఎంఐ కాన్సెప్ట్ అమెజాన్ మెషిన్ ఇమేజ్. యా, ఓకే కూల్. సో అయితే ఇప్పుడు ఏఎంఐని ఎలా క్రియేట్ చేయాలి, హౌ టు క్రియేట్ ఏఎంఐ. సో మీరు వన్స్ ఒక సర్వర్ క్రియేట్ చేసుకొని
దానిలో రిక్వైర్డ్ టూల్స్ అన్ని కూడా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత, అంటే దీనిలో మనకు కావాల్సిన జెన్కిన్స్ ని సెటప్ చేసేసాం. సెటప్ చేసిన తర్వాత మీ సర్వర్ ని సెలెక్ట్ చేసుకొని యాక్షన్స్ కి వెళ్ళండి. ఇక్కడ ఇమేజ్ అండ్ టెంప్లెట్స్ అని చెప్పేసి ఉంది కదా, సెలెక్ట్ దిస్ ఇమేజ్, క్రియేట్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. సో చూడండి, మళ్ళీ చెప్తున్నా, సర్వర్ ని సెలెక్ట్ చేసుకొని యాక్షన్స్ కి వెళ్ళిపోయి ఇమేజ్, ఈ ఇమేజ్ లో క్రియేట్ ఇమేజ్ అని చెప్పేసి ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఇమేజ్ నేమ్ వచ్చేసరికి జెన్కిన్స్ ఇమేజ్ అని చెప్పేసి ఇస్తుంది. డిస్క్రిప్షన్ ఇట్స్ ఆప్షనల్, మీరు కావాలంటే తీసుకోండి, లేకపోతే లేదు. సో అయిపోయిన తర్వాత ఇక్కడ లాస్ట్ లో క్రియేట్ ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి, అంతే. సో మీకు ఒక ఇమేజ్ అయితే క్రియేట్ అయిపోయింది. ఈ ఇమేజ్ ని మీరు చూడాలి అనుకుంటే ఇక్కడ ఏఎంఐస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేయండి. జెన్కిన్స్ ఇమేజ్ ఉందా? నెక్స్ట్ టైం మీరు జెన్కిన్స్ సెటప్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నార్మల్ సర్వర్ క్రియేట్ చేయకండి, ఏఎంఐస్ దగ్గరకు వచ్చే మీకు ఈ ఇమేజ్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ ఏఎంఐ, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అంటే ఈ ఏఎంఐని యూజ్ చేసుకొని మనం ఒక ఇన్స్టెన్స్ ని లాంచ్ చేస్తున్నాం అనమాట. అయితే మనం దాన్ని ఇప్పుడే చేయలేము, ఎందుకంటే మనం ఇమేజ్ ఇప్పుడే కాబట్టి క్రియేట్ చేసింది, స్టేటస్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఇది యాక్టివ్ లోకి రావడానికి మినిమం 1 అవర్ పట్టింది. సో నెక్స్ట్ క్లాస్ లో మనం ఇప్పుడు క్రియేట్ చేసిన ఏఎంఐని యూజ్ చేసుకొని జెన్కిన్స్ సర్వర్ని ఎలా క్రియేట్ చేయాలో నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఓకేనా? ఓకే, సో మనం ఇక్కడ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాం, దాన్ని వదిలేసేయండి ఇప్పుడు. నెక్స్ట్, సో సర్వర్ లో ఇక్కడైతే క్రియేట్ చేసేసుకున్నాం. అండ్ డాష్ బోర్డ్కి వస్తే ఇక్కడ ఒక జాబ్ క్రియేట్ చేద్దామండి, క్రియేట్ ఏ జాబ్. ఓకే, సో ఇవాళ కూడా సేమ్ ప్రాబ్లం, ఇక్కడ ఏంటంటే నెట్వర్క్ ప్రాబ్లం కాబట్టి లెట్ మీ ట్రై టు కరెక్ట్ విత్ మై హాట్స్పాట్. గైస్, వాయిస్ లో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా? ఇస్ దేర్ ఎనీ డిస్టర్బెన్సెస్ ఇన్ ద వాయిస్? ఓకే, థ్యాంక్ యూ. సో పోర్ట్ నంబర్ 8080 ఏంటబ్బా? systemctl status Jenkins, so inactive state, systemctl start Jenkins. సో మీన్వైల్ ఇక్కడికి వచ్చి ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. యా, జెన్కిన్స్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ. సో యూజర్ నేమ్ అండ్ ఇంకా పాస్వర్డ్. మీరు జెన్కిన్స్ ని రీస్టార్ట్ చేసిన ప్రతిసారి ఇక్కడ క్రెడెన్షియల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. రీస్టార్ట్ కి స్టార్ట్ కి డిఫరెన్స్ ఏంటి సార్? సో మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు అనుకోండి, స్టార్ట్ ఇవ్వండి. లేదు, ఫస్ట్ టైం కాకుండా సెకండ్ టైం చేస్తున్నారు అనుకోండి, రీస్టార్ట్ ఇవ్వండి. బట్ అవుట్పుట్ లో అయితే ఏ డిఫరెన్స్ ఉండదు, రెండో ఒకటే. సో ఇఫ్ వీ ఫర్గాట్ ది జెన్కిన్స్ లాగిన్ క్రెడెన్షియల్స్, సో ఇది నేను మీకు ఇవాళ టాపిక్ లో చెప్తాను. ఒకవేళ జెన్కిన్స్ క్రెడెన్షియల్స్ అనేవి మర్చిపోతే వాటిని ఎలా మనం రిట్రీవ్ చేసుకోవాలి అండ్ ఇంకా ఎలా లాగిన్ అవ్వాలి చెప్తాను నేను మీకు ఇవాళ. సో లెట్స్ క్రియేట్ ఎ జాబ్ హియర్, న్యూ ఐటమ్ అండ్ జాబ్ నేమ్ జాబ్ 1 అని చెప్పేసి ఒక జాబ్ క్రియేట్ చేద్దాం. ఫ్రీ స్టైల్ సెలెక్ట్ చేసుకోండి, ఇవాళతో ఫ్రీ స్టైల్ కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్, సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏముందంటే డిస్కార్డ్ ఓల్డ్ బిల్డ్స్ అని చెప్పేసి ఉంది. ఇది ఎటువంటి సిచ్యువేషన్ లో వాడతామంటే, మనకి రియల్ టైంలో ఒక్కొక్క ప్రాజెక్ట్ కి ఒక్కొక్క డాష్ బోర్డ్ ఉంటుందండి, జెన్కిన్స్ డాష్ బోర్డ్. సపోజ్ మనం అందరం డెవాప్స్ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నాం.
మనం వర్క్ చేసే ప్రాజెక్ట్ కి ఒక జెన్కిన్స్ డాష్ బోర్డ్ ఉంటుంది. సో ఆ ప్రాజెక్ట్ మీద మనం ఒక 6 months వర్క్ చేస్తున్నాం అనుకుందాం. ప్రతిరోజు నేను ఒక 10 బిల్స్ చేస్తున్నాను. సపోజ్ ఒక జాబ్ ఉందండి, జాబ్ 1 అనే ఒక జాబ్ ఉంది. ఈ జాబ్ని నేను ఇవ్వాలా టుడే ఆల్మోస్ట్ ఒక 15 times బిల్డ్ చేశాను. 15 times బిల్డ్ చేశాను. నెక్స్ట్ డే 2 వచ్చేసి ఇంకొక 10 times బిల్డ్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ డే 3 వచ్చేసి ఇంకొక 25 times బిల్డ్ చేశాను ఇవాళ. సో ఓవరాల్గా ఎన్ని బిల్స్ అవుతున్నాయి ఇక్కడ మనకి? హౌ మెనీ బిల్స్? 50 బిల్స్ అయ్యాయి ఇప్పటికి. 40 కాదండి, 50. నాలాగా మ్యాథ్స్ లో వీక్ అనుకుంటా మీరు కూడా. ఓకే, సో ఇక్కడ 50 బిల్స్ అయినాయి అనమాట. అయితే ప్రతిరోజు ఇలా మనం జెన్కిన్స్ డాష్ బోర్డ్ మీద వర్క్ చేస్తే అక్కడ బిల్స్ అనేవి నెంబర్ ఆఫ్ బిల్స్ పెరిగిపోతూ ఉన్నాయి కదా. ప్రతిరోజు బిల్ చేస్తున్నాం, బిల్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం జెన్కిన్స్ డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తామో దట్ మేక్ సమ్ కన్ఫ్యూజన్. చాలా బిల్స్ ఉండడం వల్ల మనకి కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. అందుకని నేను లేటెస్ట్ 30 బిల్స్ లేదా 20 బిల్స్, ఇట్స్ అప్ టు యువర్ విష్. మేమైతే మా కంపెనీలో లేటెస్ట్ 30 బిల్స్ మేము ఎప్పుడు కూడా డాష్ బోర్డ్ లో ఉంచుకుంటాం. మిగిలినవి ఓల్డ్ బిల్స్ అన్ని కూడా డిలీట్ అయిపోవాలి అని చెప్పేసి తీసుకుంటాం అనమాట. ఇలా మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు. లేటెస్ట్ 30 బిల్స్ అనేవి నాకు డాష్ బోర్డ్ లో ఉండాలి. 30 కంటే ఎక్కువైతే ఓల్డ్ బిల్స్ అనేవి డిలీట్ అయిపోవాలి అని చెప్పేసి పెట్టేసుకుంటాం. దానికి ఏ ఆప్షన్ యూజ్ చేసుకుంటామంటే దిస్ వన్, డిస్కార్డ్ ఓల్డ్ బిల్స్. దీన్ని మీరు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే డేస్ టు కీప్ బిల్స్ అంటే మీకు బిల్స్ అనేవి ఎన్ని రోజులు ఉండాలి? 2 days ఉండాలా, 3 days ఉండాలా, లేకపోతే 10 days ఉండాలా? మీకు ఎన్ని డేస్ ఉండాలో ఇక్కడ మెన్షన్ చేయాలి, నెంబర్ ఆఫ్ డేస్. ఆ తర్వాత బిల్స్ అనేవి ఆటోమేటిక్గా డిలీట్ అవుతాయి అన్నమాట. ఆ డిలీట్ అయ్యేవి కూడా ఎన్ని రోజులు, ఎన్ని బిల్స్ డిలీట్ అవ్వాలి? మాక్సిమం 30 ఇవ్వండి. అంటే మీకు 30 బిల్స్ అనేవి డాష్ బోర్డ్ లో ఉంటాయి. 30 తర్వాత ఒక 5 days పెట్టారనుకోండి, సో 5 days వరకు అన్ని బిల్స్ ఉంటాయి. బట్ 5 days తర్వాత 30 బిల్స్ మాత్రమే ఉంటాయి. రిమైనింగ్ బిల్స్ అన్ని కూడా డిలీట్ అయిపోతాయి అనుకుందాం. మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే మనం ఒక ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నాం. సో 5 days అయింది ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి. ఈ 5 days లో నేను ఆల్మోస్ట్ ఒక 100 బిల్స్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను, డేస్ టు కీప్ బిల్స్ అంటే 5 days లో జస్ట్ 30 బిల్స్ మాత్రమే ఉండాలి. రెస్ట్ ఆఫ్ ది 70 బిల్స్, ఓల్డ్ 70 బిల్స్ అనేవి డిలీట్ అయిపోవాలి. ఓకే, సో అది మీనింగ్ అన్నమాట ఇక్కడ. అర్థమైందా? డిస్కార్డ్ ఓల్డ్ బిల్స్ అనేవి. ఈస్ దిస్ క్లియర్ టు ఎవ్రీవన్? యా, థ్యాంక్ యూ. సో ఇది నెక్స్ట్ వన్. సో రిపీట్ వన్స్. ఓకే, సో చూడండి, డేస్ టు కీప్ బిల్స్ అంటే మీరు బిల్స్ ని మీ డాష్ బోర్డ్ లో ఎన్ని రోజులు ఉంచుకుందాం అనుకుంటున్నారు అది ఇక్కడ డిఫైన్ చేయాలి. 5 days అయితే 5 days, 10 days అయితే 10 days. సో ఎన్ని బిల్స్ మాక్సిమం మీరు జెన్కిన్స్ డాష్ బోర్డ్ లో పెట్టుకోవాలనుకుంటున్నారు? 30 బిల్స్ అని చెప్పేసి ఇస్తారనమాట, అంతే. నెక్స్ట్ గిట్హబ్ ప్రాజెక్ట్. ఇది ఆల్రెడీ మనకు తెలుసు. మన ప్రాజెక్ట్ కి సంబంధించిన గిట్హబ్ URL ని ఇక్కడ ఇస్తాం. సో దిస్ ప్రాజెక్ట్ ఈజ్ పారామీటరైజ్డ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పారామీటర్స్ లో ఏంటంటే బేసికల్లీ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో దీనిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి బూలియన్ పారామీటర్. జనరల్ గా బూలియన్ అంటే మీకు ఐడియా ఉందా? వాట్ ఈస్ బూలియన్ అని చెప్పేసి? ఐ థింక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఐడియా ఉన్న వాళ్ళకి ఇది వినే ఉండొచ్చు అనుకుంటున్నా. ఏంటి బూలియన్ అంటే? ట్రూ ఆర్ ఫాల్స్. ఎస్, ట్రూ ఆర్ ఫాల్స్ అటువంటి సిచ్యువేషన్ వాడతాం. అంటే మనకి ఏదైనా ఒక క్వశ్చన్ ఉంది, దానికి ఆన్సర్ అయితే ట్రూ ఆర్ ఫాల్స్, ఈ రెండు మాత్రమే ఉన్నాయి. ఈ 2 ఆప్షన్స్ మీకు ఉన్నప్పుడు దీన్ని వాడుకుంటారు అనమాట, బూలియన్ పారామీటర్స్ అనేవి. సపోజ్ ఇక్కడ జెన్కిన్స్ అని ఇచ్చేసి, జనరల్ గా జెన్కిన్స్ మనకి యాక్టివ్ అండ్ ఇంకా డియాక్టివ్, ఇన్యాక్టివ్ రెండు ఉంటాయి. ఒకవేళ మీకు యాక్టివ్ లో ఉంటే సెట్ బై డిఫాల్ట్ అని ఇచ్చేసి జెన్కిన్స్ యాక్టివ్ అని చెప్పేసి డిస్క్రిప్షన్ ఇవ్వండి. సో వన్స్ యూ సేవ్ ద బిల్డ్, ఒకసారి సేవ్ చేయండి. ఇంతకు ముందు మనకి బిల్డ్ అని చెప్పేసి వచ్చింది, కానీ ఇప్పుడు ఏముంది? బిల్డ్ విత్ పారామీటర్స్. ఈ బిల్డ్ విత్ పారామీటర్స్ అనే ఒక ఆప్షన్ ఎప్పుడు వస్తుందంటే, మీ జాబ్ లో పారామీటర్స్ ఉంటే అప్పుడు బిల్డ్ విత్ పారామీటర్స్ వస్తుంది.
ఒకవేళ పారామీటర్స్ లేకపోతే ఓన్లీ బిల్డ్ మాత్రమే వస్తుంది. చూడండి ఇక్కడ సపోజ్ కాన్ఫిగర్కి వెళ్ళిపోయి ఈ పారామీటర్స్ అనే ఒక ఆప్షన్ని తీసేస్తున్నాం, సేవ్ చేయండి. ఇప్పుడు ఏమొచ్చింది? బిల్డ్ నౌ. అదే మీరు పారామీటర్స్ ని ఎనేబుల్ చేసినట్లయితే, సో బూలియన్ పారామీటర్ ఫస్ట్ తీసుకుందాం. ఇక్కడ సపోజ్ జెన్కిన్స్ సెట్ బై డిఫాల్ట్ అండ్ డిస్క్రిప్షన్ మీకు నచ్చింది రాసుకోండి, జెన్కిన్స్ ఈస్ యాక్టివ్ అని చెప్పేసి. సో ఒకసారి సేవ్ చేయండి. ఇప్పుడు చూడండి బిల్డ్ విత్ పారామీటర్స్ వచ్చింది. అంటే మన జాబ్ లో పారామీటర్స్ ఉంటే బిల్డ్ విత్ పారామీటర్స్ వస్తుంది, పారామీటర్స్ లేవనుకోండి ఒట్టి బిల్డ్ మాత్రమే వస్తుంది అనమాట. ఇప్పుడు బిల్డ్ విత్ పారామీటర్స్ మీద క్లిక్ చేయండి. యూ క్లిక్ ఆన్ హియర్. చూడండి ఇక్కడ టిక్ చేసి వచ్చింది కదా డిఫాల్ట్ గా. ఒకవేళ కావాలంటే మీరు అన్టిక్ కూడా చేసుకోవచ్చు. అంటే ట్రూ అయితేనేమో టిక్, ఫాల్స్ అయితేనేమో అన్టిక్ చేసేయచ్చు. అండ్ యూ కెన్ డైరెక్ట్లీ బిల్డ్ ద జాబ్. సో ఇది ఒక ఎంటీ జాబ్ అనమాట. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ డేటా ఆర్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఫైల్స్. జనరల్ గా నేను మీకు ఏం చెప్పాను, ఎప్పుడైతే మనం ఒక జాబ్ ని బిల్డ్ చేస్తామో జెన్కిన్స్ డిఫాల్ట్ పాత్ లో వర్క్ స్పేస్ క్రియేట్ అయిద్దని చెప్పాను కదా. సో cd space/var లైబ్రరీ జెన్కిన్స్. సో ఈ జెన్కిన్స్ లో వర్క్ స్పేస్ అయితే క్రియేట్ అయింది. బట్ ఇఫ్ యూ గో టు ద వర్క్ స్పేస్, జాబ్ 1 ఉంది, cd space జాబ్ 1. జాబ్ 1 లో నీకు ఎటువంటి ఫైల్స్ లేవు, ఎందుకంటే సో ఇక్కడ నువ్వు ఏ ఫైల్స్ ఇవ్వలేదు కదా, జస్ట్ ఒక ఎంటీ జాబ్ ని మాత్రమే నువ్వు బిల్డ్ చేసావు. ఓకే, సో ఇక్కడ మనం బిల్డ్ విత్ పారామీటర్స్ ఎందుకు వాడుతున్నాం అంటే, సారీ లైక్ బూలియన్ పారామీటర్ ఎందుకు వాడుతున్నాం అంటే ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్ లో వాడతాం అనమాట. ఇది నేను మీకు ప్రాక్టికల్ గా చెప్తాను, లైక్ రియల్ టైమ్ ఓరియంటెడ్ లో ఎక్కడ వాడాలి అంటే వెన్ వీఆర్ డూయింగ్ ద ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు చెప్తా. ఓకే, సో ఇప్పుడే చెప్పి చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు ఇప్పుడు చెప్తే. సో దట్స్ వై ప్రాజెక్ట్ వచ్చినప్పుడు చెప్తాను. బట్ అంతవరకు గుర్తుపెట్టుకోండి, మనకి 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్, ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు వీఆర్ గోయింగ్ టు టేక్ ద బూలియన్ పారామీటర్స్. ఒకవేళ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటే చాయిస్ పారామీటర్స్ తీసుకోండి. సపోజ్ బ్రాంచెస్ తీసుకుందాం, మేము మా ప్రాజెక్ట్ లో బ్రాంచెస్ వాడతాం. ఇక్కడ బ్రాంచెస్, మెయిన్ బ్రాంచ్ ఉంది, మాస్టర్ బ్రాంచ్, నెక్స్ట్ ఇంకా AWS అనే ఒక బ్రాంచ్, డెవాప్స్, ఇలా 1 by 1 ఇస్తే ఒకసారి సేవ్ చేయండి. క్లిక్ ఆన్ బిల్డ్ విత్ పారామీటర్స్. మీకు ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ వచ్చాయా? సో ఇప్పుడు దేన్ని కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు బిల్డ్ చేయొచ్చండి. సో నెక్స్ట్ టైం మళ్ళీ బిల్డ్ విత్ పారామీటర్స్ మీద క్లిక్ చేయండి. ఈసారి డెవాప్స్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటున్నా, బిల్డ్ చేయండి. ఇలా వెన్ యూ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ యూ కెన్ సెలెక్ట్ బిల్డ్ విత్ చాయిస్ పారామీటర్స్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, సపోజ్ ఐ గో టు ద రెస్టారెంట్. నేను రెస్టారెంట్కి వెళ్ళాను, అక్కడ మెనూ ఏముందంటే we have menu like biryani and mojitos, steaks and starters, Chinese. సో ఇలా పెట్టేసి సేవ్ చేయండి. సో ఇప్పుడు బిల్డ్ విత్ పారామీటర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మెనూలో నీకు ఉన్న ఆప్షన్స్ అన్ని వస్తున్నాయి. నీకు ఏదైతే కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకొని బిల్డ్ మీద క్లిక్ చేయండి. హలీం ఎక్స్పైర్ అయిపోయింది ఇంకో 1 day. జస్ట్ మనకి రంజాన్ మంత్ ఎండ్ అయిపోతుంది కాబట్టి ఒక్కరోజే ఉంటుంది. ఓకే, సో జోక్స్ ఏ పార్ట్. సో ఇక్కడ ఏంటి, మనం ఇప్పుడు చెప్పండి లైక్ చాయిస్ పారామీటర్స్ ఎందుకోసం యూజ్ చేస్తున్నాం? వెన్ యూ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం చాయిస్ పారామీటర్స్ వాడుతున్నాం. లేదు ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్ ఉన్నప్పుడు ఏం వాడతాం? బూలియన్. ఎస్. నెక్స్ట్, సో ఇంకా పారామీటర్స్ చూద్దాం ఇంకేమేమి ఉన్నాయి. లెట్ మీ రిమూవ్ దిస్. ఫైల్ పారామీటర్, థర్డ్ వన్ వచ్చేసరికి ఏముందంటే ఫైల్ పారామీటర్ అండి. ఈ ఫైల్ పారామీటర్ ఏంటంటే జనరల్ గా వెన్ యూ హ్యావ్ ఏ ఫైల్ ఇన్ యువర్ లోకల్ సిస్టమ్, అంటే మీ కంప్యూటర్ లో కానీ లేకపోతే మీ ల్యాప్టాప్ లో కానీ ఫైల్ ఉంది, ఏదైనా ఒక ఫైల్, ఆ ఫైల్ ని మీరు బిల్డ్ చేయాలి అనుకుంటే దెన్ యూ కెన్ యూజ్ ద ఫైల్ పారామీటర్.
సో మీ ఫైల్ ఎక్కడైతే ఉందో ఆ ఫైల్ లొకేషన్ ఇవ్వాలండి. ఇక్కడ సపోజ్ ఏదైనా ఒక టెక్స్ట్ ఫైల్ తీసుకుందాం లోకల్లో. గో టు డౌన్లోడ్స్. ఎస్. సో ఈ ఫైల్ ఉంది కదా, లెట్స్ గో టు గెట్ ఇన్ఫో. ఈ ఫైల్ కి సంబంధించిన పాత్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. చూడండి, ఇక్కడ యూజర్స్ లో షేక్ ముస్తఫాలో డౌన్లోడ్స్ లో ఉంది. ఈ పాత్ మొత్తాన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేయండి ఫైల్ లొకేషన్ అన్న దగ్గర. సో ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ యూజర్స్. ముందే ఏంటంటే మీకు సి డ్రైవ్, డి డ్రైవ్ అని చెప్పేసి వస్తాయి, అవి తీసేయండి. యూజర్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి పాత్ అనేది, అది ఏ సిస్టమ్ అయినా సరే. డిస్క్రిప్షన్ అనేది ఆప్షనల్, మీరు కావాలంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఇట్స్ అప్ టు యువర్ విష్. సో ఇప్పుడు సేవ్ చేయండి. బిల్డ్ విత్ పారామీటర్స్ మీద క్లిక్ చేస్తే మనం ఇందాక ఏం చేసాము, జస్ట్ పాత్ మాత్రమే మెన్షన్ చేసాం, కానీ పర్టికులర్ గా ఏ ఫైల్ బిల్డ్ అవ్వాలో చెప్పలేదు. సో చూస్ యువర్ ఫైల్. డౌన్లోడ్స్ లో ఏదో ఒక మీకు నచ్చిన ఫైల్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి, ఓపెన్ అండ్ దెన్ బిల్డ్. సో ఇప్పుడు మీరు బిల్డ్ చేస్తే మీ లోకల్ సిస్టమ్ లో ఉన్న ఫైల్ బిల్డ్ అయిపోయి మీ సర్వర్ లోపలికి వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఆ ఫైల్ సర్వర్ లో వచ్చిందో లేదో చూద్దాం. చూడండి, ఇప్పుడు యూజర్స్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది. దీనిలో డౌన్లోడ్స్ ఉంటుంది. సారీ, షేక్ ముస్తఫాలో డౌన్లోడ్స్. ఎస్, క్యాట్ డౌన్లోడ్స్ అని చెప్పేసి ఇవ్వండి. డేటా ఉందా, ఫైల్లో ఉన్న డేటా మొత్తం చూడొచ్చు ఇక్కడ మనం. ఇలా లోకల్లో ఉన్న ఫైల్ని కూడా బిల్డ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, బ్రో మీరు ఇక్కడ ఇచ్చిన ఫైల్ ఏమో ఒకటి, కానీ ఇక్కడ ఇంకొకటి చూపిస్తుంది, అదేంటి? చూడండి, ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి నేను ఫైల్ వచ్చేసరికి cops1.txt అనే ఒక ఫైల్ ని సెలెక్ట్ చేశాను. అయితే ఇక్కడ ఫైల్ నేమ్ అదే ఉంది, బట్ వెన్ యూ బిల్డ్, సో మనకి పాత్ లో లేటెస్ట్ గా ఇచ్చిన ఫోల్డర్ నేమ్ తో ఫైల్ క్రియేట్ అవుతుంది అనమాట. పాత్ లో లేటెస్ట్ గా ఏమి ఇచ్చాం, డౌన్లోడ్స్ ఇచ్చాం. సో ఆ నేమ్ తో ఫైల్ అయితే వస్తుంది. బట్ ఎట్ ఏ టైం మల్టిపుల్ ఫైల్స్ ని బిల్డ్ చేయలేం, సింగిల్ ఫైల్ ని మాత్రమే మనం బిల్డ్ చేయగలం అనమాట. So I got a query, sir, can we build jar files from the local file with the parameters in Jenkins? Yes, of course we can. And sir, to delete the old bills, can we specify to delete the particular files? ఇక్కడ ఫైల్స్ ని మెన్షన్ చేయం, బిల్స్ ని మాత్రమే మెన్షన్ చేస్తామండి దీప్తి గారు. సో ఫైల్ పారామీటర్ అర్థమైంది కదా, ఎందుకు వాడతాం ఫైల్ పారామీటర్ ని? Why we are using file parameters? Yes, to build the local files. Exactly. Next one. So inka parameters emunnayante, we have multi-line string parameter and string parameter. So ee rendu unnai. So general ga string ante enti? What is a string? It is a group of characters or set of values. Yes. Credential parameters missing. Wait a second. చెప్తాను ఆగండి, వాటి గురించి కూడా అన్నీ చెప్పుకుందాం. సో స్ట్రింగ్ పారామీటర్స్ అంటే లైక్ జనరల్ గా స్ట్రింగ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ సమ్ ఆల్ఫాబెటికల్ క్యారెక్టర్స్ ఆర్ ఆల్ఫా న్యూమరికల్ క్యారెక్టర్స్ అన్నమాట. సపోజ్ ఇక్కడ నేమ్ లో కోర్స్ అని చెప్పేసి ఇస్తున్నాం, దీనికి మీరు డిఫాల్ట్ వాల్యూ డెవాప్స్ అని చెప్పేసి అసైన్ చేయొచ్చు. అంటే కోర్స్ అనే ఒక వేరియబుల్ కి డెవాప్స్ అనే ఒక వాల్యూని అసైన్ చేశారనమాట. జనరల్ గా మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఎలా చెప్తారంటే x ఈజ్ ఈక్వల్ టు 2, y ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y ఇలా చెప్తారు. సో ఇప్పుడు z వాల్యూ ఎంత అయింది? వాట్ ఈస్ ద z వాల్యూ? 5. అయితే ఇక్కడ x అనేది ఏంటంటే ఒక వేరియబుల్, 2 వచ్చేసరికి ఆ వేరియబుల్ కి అసైన్ చేసిన వాల్యూ అన్నమాట. సో y అనేది కూడా ఒక వేరియబుల్, 3 అనేది ఈ వేరియబుల్ కి అసైన్ చేసిన వాల్యూ. అదే విధంగా ఇక్కడ కూడా కోర్స్ అనే ఒక వేరియబుల్ కి డెవాప్స్ అనే ఒక వాల్యూని అసైన్ చేశాను నేను, డిఫాల్ట్ వాల్యూ, అది స్ట్రింగ్ లో అసైన్ చేశాను అనమాట. సో వన్స్ యూ సేవ్ దిస్ వన్ అండ్ బిల్డ్ విత్ పారామీటర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా డెవాప్స్ వచ్చింది. ఒకవేళ కావాలంటే మీరు ఇక్కడ మార్చుకోవచ్చు. సో DevOps with AWS లేదా
Azure DevOps, సారీ, లేదా Azure DevOps, ఇలా మీకు నచ్చింది ఇచ్చేసి బిల్డ్ చేయొచ్చు. అయితే దీన్ని ఎటువంటి సిచ్యువేషన్ లో వాడతాం? మనం బిల్డ్ జరిగేటప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి అనుకున్నప్పుడు స్ట్రింగ్ పారామీటర్స్ వాడతాం. ఇఫ్ యూ వాంట్ టు పాస్ అన్ ఇన్ఫర్మేషన్ వైల్ వి బిల్డ్ ద జాబ్, ఒక జాబ్ ని మనం బిల్డ్ చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి అంటే మనం స్ట్రింగ్ పారామీటర్ ని వాడతాం. దీనిలో మనకి మల్టీ లైన్ స్ట్రింగ్ పారామీటర్ కూడా ఉంటుంది. అయితే సింగిల్ లైన్ అయితేనేమో స్ట్రింగ్ పారామీటర్, ఓన్లీ వన్ స్ట్రింగ్ అలౌడ్, రైట్? ఎస్, వన్ స్ట్రింగ్. సో సింగిల్ స్ట్రింగ్ వచ్చేసరికి మీరు అంటే ఓన్లీ ఒక లైన్ అయితేనేమో స్ట్రింగ్ పారామీటర్, లేదు మల్టిపుల్ స్ట్రింగ్స్ ఉంటే మల్టీ లైన్ స్ట్రింగ్ పారామీటర్ వాడుకోవచ్చు. సో ఈసారి కోర్సెస్ లో AWS, DevOps with AWS, Azure DevOps, Python DevOps, Python with AWS, ఇలా మీకు మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు యూ కెన్ యూస్ మల్టీ లైన్ స్ట్రింగ్ పారామీటర్. ఇచ్చేసి బిల్డ్ విత్ పారామీటర్స్ మీద క్లిక్ చేయండి, డిఫాల్ట్ గా అవే వాల్యూస్ వస్తాయి. ఇంకా మీరు కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా వచ్చేసరికి నేను డేటా సైన్స్ అండ్ ఇంకా ఫుల్ స్టాక్, జావా, ఇలా మొత్తం యాడ్ చేసుకొని బిల్డ్ చేసేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా జాబ్ తీసుకుంటుంది అనమాట. సో ఇది మనకి స్ట్రింగ్ అండ్ ఇంకా మల్టీ స్ట్రింగ్ పారామీటర్స్. నెక్స్ట్, సో ఇంకా వచ్చేసరికి మనకి పాస్వర్డ్ పారామీటర్స్ అండ్ క్రెడెన్షియల్ పారామీటర్స్ రెండు ఉంటాయండి. సో క్రెడెన్షియల్ పారామీటర్స్ మీకు ఆల్రెడీ తెలుసు, నిన్న చెప్పుకున్నాం, గుర్తుందా? గిట్ హబ్ లో ప్రైవేట్ రిపాజిటరీ ఉన్నప్పుడు డైరెక్ట్ గా మనం ఆ కోడ్ తీసుకురావాలేమన్నమాట. సో అప్పుడు మనం ఏం చేసాం, ఆ గిట్ హబ్ కి సంబంధించిన యూజర్ నేమ్, టోకెన్ యాడ్ చేసాం. అవి ఎలా అంటే క్రెడెన్షియల్ టైప్స్. క్రెడెన్షియల్ యూజర్ నేమ్ అండ్ ఇంకా పాస్వర్డ్ పెట్టేయచ్చు. సో డిఫాల్ట్ వాల్యూ, సో ఇక్కడ యాడ్ చేసేయండి జెన్కిన్స్. యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్ లో DevOps 0014 అనేది నా యొక్క గిట్ హబ్ యూజర్ నేమ్, అండ్ పాస్వర్డ్ దగ్గర ఒక ర్యాండమ్ టోకెన్ అయితే ఇస్తున్నా. ఇలా ఇచ్చేసి యాడ్ చేయండి. సో క్రెడెన్షియల్స్ సెలెక్ట్ చేసేసుకోవచ్చు. నౌ సేవ్ దిస్ వన్. సో బిల్డ్ చేసేటప్పుడు మీరు క్రెడెన్షియల్స్ కావాలంటే ఆ క్రెడెన్షియల్స్ ఇక్కడే యాక్టివేట్ చేసేసుకొని బిల్డ్ చేయొచ్చు అనమాట. సారీ. సేమ్ అదే విధంగా మీకు పాస్వర్డ్ పారామీటర్స్ కూడా అంతే వర్క్ అవుతుందండి. క్రెడెన్షియల్ పారామీటర్స్ కి పాస్వర్డ్ పారామీటర్స్ కి దేర్ ఈస్ నో డిఫరెన్స్. పాస్వర్డ్ పారామీటర్ ఈజ్ ఆల్సో యూజర్ టు యాడ్ సమ్ పాస్వర్డ్స్. కాకపోతే ఇది ప్రాక్టికల్ గా చెప్పాలి అంటే వీ నీడ్ సమ్ సోర్స్ ఫైల్స్, అవి నేను మీకు తర్వాత చెప్తాను. పాస్వర్డ్ పారామీటర్స్ ఒకటి, అండ్ అదే విధంగా వీ హ్యావ్ వన్ మోర్ థింగ్ విచ్ ఈస్ రన్ పారామీటర్స్. సో ఈ రన్ పారామీటర్స్, పాస్వర్డ్ పారామీటర్స్ నేను మీకు ముందు క్లాసెస్ లో చెప్తాను. ఓకే, సో ఇప్పటి వరకు ఏమేమి పారామీటర్స్ చెప్పుకున్నామో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్, బూలియన్ పారామీటర్. బూలియన్ పారామీటర్ అనేది మనం ఎప్పుడు వాడతాం? ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ ఆర్ ఫాల్స్ సిచ్యువేషన్. సెకండ్ వన్, ఆ తర్వాత వచ్చేసి ఏం చెప్పుకున్నాం? చాయిస్ పారామీటర్. ఇవి ఎప్పుడు? when we have multiple options ఉన్నప్పుడు చాయిస్ పారామీటర్స్ వాడతాం. నెక్స్ట్ వన్, ఫైల్ పారామీటర్. we want to build local file. నెక్స్ట్, దీని తర్వాత క్రెడెన్షియల్స్ పారామీటర్, టు యాడ్ పాస్వర్డ్. నెక్స్ట్ వన్, స్ట్రింగ్ పారామీటర్, user to give input to the job కి ఇన్పుట్ ఇవ్వడానికి వాడతాం. సో మల్టీ స్ట్రింగ్ పారామీటర్, user to give multiple inputs to the job. ఇలా ఇవి మనం యూజ్ చేసుకున్నాం. బేసికల్ ఇవేంటంటే జస్ట్ మీకు పారామీటర్స్ అంటే ఏంటో చెప్పాను, బట్ ప్రాక్టికల్లీ ఎక్కడ యూజ్ చేస్తామో అని మీకు ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అర్థమైందండి. ఓకే, సో కెన్ వి యూజ్ వన్ టైప్ ఆఫ్ పారామీటర్ పర్ జాబ్, రైట్? నో,
సో అన్ని పారామీటర్స్ ఒకటే జాబ్ లో ఇవ్వచ్చు. సో దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే నౌ. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అన్ని పారామీటర్స్ ని మీరు ఒకటే జాబ్ లో ఇవ్వచ్చు. సో అది ఎలానో చూడండి. ఇక్కడ దిస్ ప్రాజెక్ట్ ఈస్ పారామీటరైజ్డ్ లో సపోజ్ ఫస్ట్ బూలియన్ పారామీటర్ తీసుకుందాం. సో జెండర్ వచ్చేసరికి మేల్. నెక్స్ట్ ఇంకొక పారామీటర్ యాడ్ చేయండి, చాయిస్. చాయిసెస్ లో బ్రాంచెస్. ఈ బ్రాంచెస్ వచ్చేసి మెయిన్, మాస్టర్, డెవాప్స్, ఏడబ్ల్యూఎస్, ఈ బ్రాంచెస్. నెక్స్ట్ పారామీటర్ క్రెడెన్షియల్ పారామీటర్స్. సో క్రెడెన్షియల్స్ లో వచ్చేసరికి యూజర్ నేమ్ విత్ ద పాస్వర్డ్, అండ్ ఆల్రెడీ వీ హ్యావ్ క్రెడెన్షియల్స్. ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్ క్రెడెన్షియల్స్. సో నేమ్ వచ్చేసరికి గిట్ క్రెడెన్షియల్స్ అని పెట్టేద్దాం. నెక్స్ట్ వన్ ఇంకా స్ట్రింగ్ పారామీటర్స్ కూడా యాడ్ చేస్తున్నా. నేమ్ ముస్తఫా. సో ఇలా మల్టిపుల్ పారామీటర్స్ అన్ని కూడా యాడ్ చేసుకొని బిల్డ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ జెండర్ మేల్, బ్రాంచ్ వచ్చేసరికి డెవాప్స్, అండ్ గిట్ క్రెడెన్షియల్స్. సో నేమ్ వచ్చేసరికి ముస్తఫా. ఇవన్నీ ఇచ్చేసి యూ కెన్ బిల్డ్ యువర్ జాబ్. సో పారామీటర్స్ అందరికీ క్లియరా? దీనిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఓవరాల్ పారామీటర్ కాన్సెప్ట్స్? క్లియర్. యా, థ్యాంక్స్ ఫర్ ద రెస్పాన్సెస్. నెక్స్ట్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. ఇది ఆల్రెడీ మనకు తెలుసు, ఇది నేను ఆల్రెడీ యూజ్ చేసుకున్నాం. నెక్స్ట్ బిల్డ్ ట్రిగ్గర్స్ లో ట్రిగ్గర్ బిల్డ్ రిమోట్లీ అని చెప్పేసింది. ఇది మనం స్క్రిప్ట్ ద్వారా ఒక బిల్డ్ ని రన్ చేయాలనుకున్నప్పుడు దీన్ని వాడతాం అనమాట. మనకేంటంటే రియల్ టైమ్ లో కొన్ని స్క్రిప్ట్స్ ఉంటాయి. సో మనం ఆ బిల్డ్ ని మాన్యువల్ గా ఆ జాబ్ ని మాన్యువల్ గా బిల్డ్ చేయకుండా ఒక స్క్రిప్ట్ రన్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ జాబ్ అనేది బిల్డ్ అయింది అనమాట. అటువంటి సిచ్యువేషన్ లో దీన్ని యూజ్ చేసుకుంటాం. బట్ మన దగ్గర అంత రియల్ టైమ్ ఓరియంటెడ్ స్క్రిప్ట్స్ అయితే లేవు. సో దీని అయితే మీరు నెగ్లెక్ట్ చేసేయండి ఇప్పటికి. సో నెక్స్ట్ వన్ బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ బిల్డ్. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్, బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ బిల్డ్ అని చెప్పేసి. ఇదేంటంటే నేను మీకు పైప్ లైన్ కాన్సెప్ట్ చెప్పాను, గుర్తుందా? పైప్ లైన్ కాన్సెప్ట్. పైప్ లైన్ లో ఎన్ని స్టేజెస్ ఉంటాయండి? వాట్ ఆర్ ద స్టేజెస్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ పైప్ లైన్? Stages involved in pipeline. What are the stages that are involved in pipeline? First one code, okay. Next build, test, ఆ తర్వాత డిప్లాయ్. నెక్స్ట్ ఆటోమేషన్ టెస్టింగ్, అండ్ ఇంకా డిప్లాయ్ టు ప్రొడక్షన్ ఇలా ఉంటాయి. సో అయితే ఇక్కడ ఏంటంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అని చెప్పాను కదా. ఇదేంటంటే ఒక్కొక్క ఫేజ్ ఒక్కొక్క జాబ్ అన్నమాట. సో ఇది వచ్చేసరికి జాబ్ 1, జాబ్ 2, జాబ్ 3, జాబ్ 4, ఇలా 4 జాబ్స్ ఉన్నాయి. ఫస్ట్ జాబ్ నేమ్ వచ్చేసరికి కోడ్ అనుకుందాం. సెకండ్ జాబ్ బిల్డ్, థర్డ్ జాబ్ టెస్ట్, ఫోర్త్ జాబ్ వచ్చేసరికి డిప్లాయ్. అయితే ఎప్పుడైతే మనం ఇక్కడ పైప్ లైన్ ని రన్ చేస్తామో ఆటోమేటికల్లీ ద జాబ్స్ విల్ గెట్స్ బిల్డ్. సో ఫస్ట్ జాబ్ బిల్డ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా సెకండ్ జాబ్ బిల్డ్ అయిపోవాలి. సెకండ్ జాబ్ బిల్డ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా థర్డ్ జాబ్ బిల్డ్ అయిపోవాలి. థర్డ్ జాబ్ బిల్డ్ అయితే ఆటోమేటిక్గా ఫోర్త్ జాబ్. ఇలా పైప్ లైన్ అనేది ఆటోమేటిక్గా రన్ అవ్వాలి. మనం జాబ్ టు జాబ్ మాన్యువల్లీ చేయమండి. ఇలా పైప్ లైన్ క్రియేట్ చేసి సో ఫస్ట్ జాబ్ ఒకదాన్ని మనం మాన్యువల్గా రన్ చేస్తాం. ఎప్పుడైతే మనం ఫస్ట్ జాబ్ ని బిల్డ్ చేస్తామో సెకండ్ అవ్వాలి, ఆ తర్వాత థర్డ్, ఆ తర్వాత ఫోర్త్, ఈ విధంగా జరగాలన్నమాట. ఇది ఎలా అంటే బై దిస్ ఆప్షన్ బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ బిల్డ్ అని చెప్పేసి ఉంది కదా, త్రూ దీని ద్వారా. సపోజ్ కొన్ని జాబ్స్ క్రియేట్ చేద్దాం. సో ఎంటీ జాబ్స్ క్రియేట్ చేయండి, పర్లేదు. సో ఫస్ట్ జాబ్ వచ్చేసరికి కోడ్ ఫ్రీ స్టైల్, క్లిక్ ఆన్ ఓకే అండ్ దెన్ సేవ్. ఓకే, సో కోడ్ అయిపోయింది. నెక్స్ట్ న్యూ ఐటమ్ బిల్డ్ ఫ్రీ స్టైల్, క్లిక్ ఆన్ ఓకే అండ్ దెన్ సేవ్. బిల్డ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వన్
టెస్ట్, freestyle, click on OK, and then save. And deploy. సో 4 జాబ్స్ క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఫస్ట్ ఈ జాబ్ 1 ఉంది కదా కోడ్, దీని ఒక్కదాన్నే నేను బిల్డ్ చేయాలి. ఎప్పుడైతే నేను కోడ్ని బిల్డ్ చేస్తానో ఆటోమేటిక్గా సెకండ్ జాబ్ బిల్డ్ అవ్వాలి. ఇది దీని తర్వాత టెస్ట్ జరగాలి, టెస్ట్ తర్వాత డిప్లాయ్, ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ జరగాలన్నమాట. సో దీనికి ఏం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పాను, బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ బిల్డ్, ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఫస్ట్ బిల్డ్కి వెళ్ళండి, కాన్ఫిగర్ చేయండి. బిల్డ్ అంటే సెకండ్ జాబ్ అండి. సో ఇక్కడికి వెళ్ళిపోయి బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ బిల్డ్ అని చెప్పేస్తుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి సో ఇక్కడ ఏమి ఇవ్వాలండి, విచ్ జాబ్ వీ హ్యావ్ టు గివ్ కోడ్. ఎగ్జాక్ట్లీ. సో దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ బిల్డ్ అంటే కోడ్ అనే ఒక జాబ్ బిల్డ్ అయితే అప్పుడు ఈ సెకండ్ జాబ్ బిల్డ్ అవుతుంది అనమాట. బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, కోడ్ అనే ఒక ప్రాజెక్ట్ బిల్డ్ అయితే అప్పుడు నేను బిల్డ్ అవుతాను అని మీనింగ్. సేవ్ చేయండి. ఓకే, నెక్స్ట్ టెస్ట్కి వెళ్ళండి. వెన్ యూ గో టు టెస్ట్, కాన్ఫిగర్, ఇక్కడ బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ బిల్డ్. సో ఇక్కడ ఏమి ఇవ్వాలి, బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ బిల్డ్ తర్వాత కొంచెం లాజికల్గా ఆలోచించి చెప్పండి. ఫస్ట్ కోడ్ నేను రన్ చేస్తాను, కోడ్ రన్ చేస్తే సెకండ్ జాబ్ బిల్డ్ అనేది ఆటోమేటిక్గా బిల్డ్ అవ్వాలని చెప్పాను. ఇప్పుడు బిల్డ్ అయితే నెక్స్ట్ ఏం అవ్వాలి, టెస్ట్ కదా. సో అప్పుడు ఇక్కడ ఏమి ఇస్తాం, టెస్ట్. వీఆర్ గోయింగ్ టు గివ్ బిల్డ్ హియర్, బిల్డ్ సెలెక్ట్ చేయండి బిల్డ్. సో స్పేసెస్ కానీ అలాంటివి ఏమి ఇవ్వద్దు, జస్ట్ ఇలా ఉంచండి. బిల్డ్ అనేది జరిగితే అంటే సెకండ్ జాబ్ నేమ్ బిల్డ్ కదా, ఆ జాబ్ బిల్డ్ అయితే ఆటోమేటిక్గా టెస్ట్ అనేది జరగాలి అని మీనింగ్. సేవ్. నెక్స్ట్ డిప్లాయ్కి వెళ్ళండి. సో ఇక్కడ ఏమి ఇవ్వాలి, బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ బిల్డ్. సో ఇక్కడ టెస్ట్. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు లైన్లోకి వచ్చారు, టెస్ట్. సేవ్ ఇట్. సో ఇప్పుడు చూడండి, ఇంతవరకు మనం ఇక్కడున్న ఈ జాబ్స్ని బిల్డ్ చేసామా. ఒక నిమిషం జాబ్ 1ని డిలీట్ చేసేద్దాం. ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ ద జాబ్, సో ఇక్కడ డిలీట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఉంటుంది, క్లిక్ ఆన్ డిలీట్. సో దాన్ని డిలీట్ చేసేసాం. అయితే ఇప్పుడు ఈ ఇక్కడ జాబ్స్ ఏవి కూడా మనం బిల్డ్ చేయలేదండి. చూడండి, లాస్ట్ సక్సెస్ నాట్ అవైలబుల్ ఉంది, లాస్ట్ ఫెయిల్యూర్ నాట్ అవైలబుల్ అంటే ఇంతవరకు మనం ఏ జాబ్ని బిల్డ్ చేయలేదన్నమాట. సో ఫస్ట్ టైం ఇక్కడ కోడ్ని బిల్డ్ చేద్దాం, ఇక్కడ నుంచే బిల్డ్ చేయొచ్చు, ఆ జాబ్ లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. సో యారో సింబల్ మీద క్లిక్ చేస్తే బిల్డ్ నౌ అని చెప్పేసి వస్తుంది, సెలెక్ట్ చేయండి ఒకసారి. సో ఇక్కడ నెక్స్ట్ క్యూలో ఎవరు ఉన్నారు, క్యూ అంటే దీని తర్వాత అండి, ఈ జాబ్ బిల్డ్ అయిన తర్వాత క్యూలో ఎవరు ఉన్నారు, బిల్డ్. సో నెక్స్ట్ మళ్ళీ క్యూలోకి ఎవరు వచ్చారు, టెస్ట్. టెస్ట్ అయిపోయిన తర్వాత ఎవరు వస్తారు క్యూలోకి, డిప్లాయ్. డిప్లాయ్ వచ్చిందా, ఎస్. సో డిప్లాయ్ ఇది కూడా మనకి బిల్డ్ అయిపోయిన తర్వాత నో జాబ్స్ ఆర్ క్యూ అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది. చూడండి, నో బిల్డ్స్ ఇన్ క్యూ అని వచ్చింది. ఒకసారి మీరు రీఫ్రెష్ చేస్తే అన్ని జాబ్స్ ఇప్పుడు బిల్డ్ అయ్యాయి వన్ టైం. ఇక్కడ #1 అని ఉంది కదా, #1 రిప్రజెంట్స్ వన్ టైం బిల్డ్ అయింది అని మీన్. సపోజ్ మళ్ళీ బిల్డ్ చేయాలనుకుంటే మళ్ళీ కోడ్ని బిల్డ్ చేయండి. సో నేను కోడ్ అనే ఒక జాబ్ని బిల్డ్ చేస్తున్నా, కోడ్ చేస్తే ఎస్ ఆటోమేటిక్గా జరుగుతుంది పరమేష్ ఇక్కడ. సో చూడండి ఇక్కడ ఏమవుతుందంటే కోడ్ ఒక్కదాన్ని నేను మాన్యువల్గా చేశాను, తర్వాత బిల్డ్ అక్కడ ఆటోమేటిక్గా అయిపోయింది. మళ్ళీ టెస్ట్ కూడా ఆటోమేటిక్గా జరుగుతుంది. చూడండి ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. డిప్లాయ్ కూడా అయిపోయిన తర్వాత చూడండి, ప్రీవియస్గా అయితే ఒకటేసారి బిల్డ్ జరిగింది, బట్ వన్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ వన్ రీఫ్రెష్ చేయండి ఒకసారి. ఇప్పుడు #2 వచ్చింది అంటే 2 టైమ్స్ బిల్డ్ అయింది అనమాట. దీన్ని మీరు విజువల్ గా చూడాలి అనుకుంటే, అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూడాలి అనుకుంటే, సార్ మీరేమో క్లియర్ గా ఇక్కడ ప్రెజెంటేషన్ లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపించారు, కానీ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు కూడా అలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూడొచ్చు అంటే ఎస్ అఫ్ కోర్స్. ఇక్కడ నేను మీకు డయాగ్రామ్ లో ఏ విధంగా అయితే చూపించానో
చూడండి డయాగ్రామ్ లో ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా మీరు జెన్కిన్స్ లో కూడా చూసుకోవచ్చు అనమాట. బట్ అది డిఫాల్ట్ గా కుదరదండి, మనం ఒక ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట దానికి. సో ప్లగిన్ అంటే ఏమని చెప్పుకున్నాం, వాట్ ఈస్ ఎ ప్లగిన్? It is a small software which is used to add some extra features to the Jenkins dashboard. అయితే మీరు ఇక్కడ ఈ పైప్ లైన్ ని చూడాలి అనుకుంటే ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ, లిస్ట్ వ్యూ, మై వ్యూ. ఈ 2 ఆప్షన్స్ కాకుండా పైప్ లైన్ వ్యూ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ ఉంటుంది అనమాట. సో అది ఇక్కడ లేదు. అది ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఎప్పుడైతే ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తారో అప్పుడు ఆ ఆప్షన్, ఆ ఫ్యూచర్ మీకు ఇక్కడ వస్తుంది. సో అయితే ఫస్ట్ వెళ్ళిపోయి ఒక ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకుందాం. మీరు ప్లగిన్ ఇన్స్టాల్ చేయాలి అంటే మేనేజ్ జెన్కిన్స్ కి వెళ్ళండి. గో టు మేనేజ్ జెన్కిన్స్. ఇక్కడ మేనేజ్ ప్లగిన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ అవైలబుల్ ప్లగిన్స్ కి వెళ్ళండి. సో ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఉంటాయి. అప్డేట్స్ అంటే ఆల్రెడీ మీరు ఇన్స్టాల్ చేసుకున్న ప్లగిన్స్ లో ఏమన్నా అప్డేట్ చేయాల్సిన ఉంటే అవి ఇక్కడ ఉంటాయి. బట్ ఏం అప్డేట్స్ లేవంట. ఒకవేళ మీరు కొత్తగా ఏదైనా ఒక ప్లగిన్ ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే అవైలబుల్ ప్లగిన్స్ కి వెళ్ళండి. ఇవన్నీ కూడా అవైలబుల్ ప్లగిన్స్. నెక్స్ట్ వన్, మనం జెన్కిన్స్ డాష్ బోర్డ్ సెటప్ చేసేటప్పుడు డిఫాల్ట్ గా కొన్ని ఇన్స్టాల్ చేసుకుంటామా? ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, ఇన్స్టాల్ సజెస్టెడ్ ప్లగిన్స్ అని చెప్పేసి. గైస్ వాయిస్ బ్రేక్ అవుతుందా? వన్ సెకండ్. ఇప్పుడు ఎలా ఉంది? ఇస్ ఇట్ ఫైన్ నౌ? యా, థ్యాంక్ యూ. సో అయితే మీరు ఇన్స్టాల్ చేసుకున్న ప్లగిన్స్ అన్ని చూడాలి అంటే ఇన్స్టాల్డ్ ప్లగిన్స్ కి వెళ్ళండి. ఇవన్నీ కూడా మనం జెన్కిన్స్ డాష్ బోర్డ్ సెటప్ చేసుకునేటప్పుడు ఇన్స్టాల్ అయిన ప్లగిన్స్ అనమాట. నెక్స్ట్ అడ్వాన్స్ సెట్టింగ్స్. ఇవేంటంటే మన ప్లగిన్స్ ఉంటే ఆ సర్వర్ యొక్క యూఆర్ఎల్స్ అవన్నీ ఇస్తాం, బట్ ఇది మనకు అవసరం లేదు. ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి? If I want to install a new plugin, which option we have to select? Available plugins. Yes, available plugins కి వెళ్ళిపోయి ఇక్కడ బిల్డ్ పైప్లైన్ అని చెప్పి సెర్చ్ చేయండి. బిల్డ్ పైప్లైన్. సో దీన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ బిల్డ్ పైప్లైన్ అని ఉందా, సెలెక్ట్ చేసి ఇన్స్టాల్ వితౌట్ రీస్టార్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇది ఇన్స్టాల్ అయ్యేంత వరకు కొంచెం టైం పట్టింది. లెట్స్ వెయిట్ ఫర్ ఎ వైల్. సో సక్సెస్ఫుల్ గా అన్ని ఇన్స్టాల్ అయిపోయాయి. నా మళ్ళీ డాష్ బోర్డ్ కి వెళ్ళిపోతే ఇప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇందాకడికి ఇప్పటికి డిఫరెన్స్ ఏమైనా ఉందా మీకు? బిల్డ్ పైప్లైన్ వ్యూ ఈ ఆప్షన్ మీకు ఎప్పుడు వచ్చిందంటే వెన్ యూ ఇన్స్టాల్ ద ప్లగిన్. సో ఇప్పుడు మీరు క్లియర్ గా చూడొచ్చు అనమాట. ఒక ప్లగిన్ మీనింగ్ ఏంటి అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు యాడ్ ఎక్స్ట్రా ఫ్యూచర్. ఇక్కడ ఒక ఎక్స్ట్రా ఫ్యూచర్ వచ్చింది దేనికి? జెన్కిన్స్ డాష్ బోర్డ్ కి. ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్లే కదా మనకి ఫ్యూచర్ అనేది వచ్చింది. ఒకవేళ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకోలేదు అనుకోండి, ఫ్యూచర్ రాదు. అలా. సో ఇక్కడ పైప్ లైన్ వచ్చేసరికి పైప్ లైన్ 1 అని చెప్పేసి ఇస్తున్నా. పైప్ లైన్ నేమ్ బిల్డ్ పైప్ లైన్ వ్యూ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ సెలెక్ట్ ఇనిషియల్ జాబ్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మనం మాన్యువల్ గా ఇందాక ఏ జాబ్ ని బిల్డ్ చేసాం? మాన్యువల్ గా బిల్డ్ చేసిన జాబ్ ఏంటి? కోడ్. సో దీన్ని సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ ఇనిషియల్ జాబ్ అని చెప్పేసి. నెక్స్ట్ క్లిక్ ఆన్ ఓకే. అంతే, పైప్ లైన్ మీకు క్రియేట్ అయిపోయింది. ఇక్కడ స్టెప్ బై స్టెప్ కనపడుతుందా? సో ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి కోడ్, సెకండ్ స్టేజ్ బిల్డ్, టెస్ట్, డిప్లాయ్. సో ఇప్పుడు మీరు ఈ పైప్ లైన్ ని రన్ చేయాలంటే ఇక్కడ రన్ అనే ఒక ఆప్షన్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ మళ్ళీ పైప్ లైన్ ఆటోమేటిక్ గా రన్ అయింది. చూడండి థర్డ్ టైం బిల్డ్ అయింది. ఇక్కడ #3 ఉంది. దాని మీనింగ్ ఏంటంటే థర్డ్ టైం బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా ప్రోగ్రెస్ లో ఉన్నాయి. మీరు రీఫ్రెష్ చేస్తే స్టేటస్ తెలిసిద్ది అనమాట. ఇది సక్సెస్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ వన్ దేనికి? ట్రిగ్గర్ అయింది. ట్రిగ్గర్ అంటే మీనింగ్ ఏంటండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రిగ్గర్? ఒక జాబ్ అనేది ఆటోమేటిక్ గా బిల్డ్ అయితే then we call it as trigger. సో ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. లెట్స్ సీ ద పైప్లైన్. సో మొత్తం అన్ని 4 స్టెప్స్ కూడా 4 జాబ్స్ సక్సెస్ఫుల్ గా అయిపోయాయి.
సో పైప్లైన్ హిస్టరీ అంటే ఈ బిల్డ్ హిస్టరీ మీరు చూడాలి అనుకుంటే క్లిక్ ఆన్ పైప్లైన్ హిస్టరీ. మనం ఏ జాబ్ ని ఎప్పుడు బిల్డ్ చేసాం, అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా, వాటి యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ చూడొచ్చండి. కెన్ క్లియర్లీ సీ హియర్. ఆ బిల్డ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంది, ఎప్పుడు మనం బిల్డ్ చేసాం, బిల్డ్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా, ఎవ్రీథింగ్ వీ కెన్ సీ హియర్. నెక్స్ట్ బిల్డ్ హిస్టరీ కాకుండా ఇంకేమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ? కాన్ఫిగర్ అంటే దీనిలో ఏమైనా చేంజెస్ చేయాలి అనుకుంటే పైప్ లైన్ లో, దెన్ యూ కెన్ కాన్ఫిగర్ హియర్. యాడ్ స్టెప్. సపోజ్ నేను ఇంకొక స్టేజ్ ని యాడ్ చేద్దాం అనుకుంటున్నా, ఐ వాంట్ యాడ్ 5th స్టేజ్ ఆల్సో. యాడ్ స్టెప్ మీద క్లిక్ చేయండి. జాబ్ క్రియేట్ చేయాలి కదా, సో జాబ్ నేమ్ ఈసారి వచ్చేసరికి డిప్లాయ్ టు ప్రొడక్షన్ అని చెప్పేసి ఇంకొక స్టేజ్ ని యాడ్ చేశాను, ఫ్రీ స్టైల్, అండ్ దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో కాన్ఫిగరేషన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ చేసేసుకొని సేవ్ చేయండి. వన్స్ యూ సేవ్ దిస్ అండ్ యూ కెన్ సీ ఇన్ ద పైప్ లైన్. సార్ రీఫ్రెష్ చేద్దాం, యాడ్ అవ్వాలి కదా, వెయిట్ ఎ సెకండ్. ఎస్, డిప్లాయ్ టు ప్రాడ్. దీన్ని మళ్ళీ కాన్ఫిగర్ చేసుకోవాలి కదా, ఏ స్టెప్ లో కాన్ఫిగర్ చేయాలి? ఇక్కడ డిప్లాయ్ టు ప్రాడ్ లో కాన్ఫిగర్ చేసి బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ బిల్డ్ అని చెప్పేసింది. సో ఇక్కడ ఏమి ఇవ్వాలండి ఇప్పుడు? డిప్లాయ్. ఎస్, సో డిప్లాయ్ అని చెప్పేసి ఇవ్వాలి. అండ్ నౌ సేవ్. నౌ గో టు అవర్ పైప్ లైన్. సో దిస్ ఈస్ అవర్ పైప్ లైన్. సెలెక్ట్ దిస్ పైప్ లైన్. సో ఇక్కడ యాడ్ అయిందా? ఇంతవరకు బిల్డ్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఇది బ్లూ సింబల్ లో ఉంది. బట్ వన్ యూ రన్ ద పైప్ లైన్, విల్ గెట్ స్టార్టెడ్ ఫ్రమ్ హియర్. సో you can refresh and you can check the status also here. Can you hear? ఏంటండి నేను మాట్లాడలేదు, జస్ట్ అట్లా మ్యూట్ లో ఉన్నాను. వెయిట్ సెకండ్. సో ఇక్కడైతే మనకి పైప్ లైన్ కూడా మొత్తం ఎండ్ టు ఎండ్ రన్ అవుతుంది. క్లియర్ కదా ఇది అందరికి? పైప్ లైన్ కాన్సెప్ట్, ప్లగిన్ మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఒక పైప్ లైన్, నార్మల్ పైప్ లైన్ ఎలా క్రియేట్ చేయాలి చెప్పాను. ఇది ప్రాజెక్ట్ లెవెల్లో పైప్ లైన్ కాదు, ఒక నార్మల్ స్ట్రక్చర్ అనమాట, పైప్ లైన్ స్ట్రక్చర్. బట్ మనం ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఇదే వేని ఫాలో అవుతాం. ఓకే, ట్రిగ్గర్ అంటే ఏంటో మళ్ళీ చెప్పరా? షూర్. సో ట్రిగ్గర్ ఈస్ నథింగ్ బట్ ఒక బిల్డ్ అనేది, ఒక జాబ్ అనేది ఆటోమేటిక్ గా తన అంతటా తాను బిల్డ్ అయితే దాన్నే మనం ట్రిగ్గర్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్, సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మనకి పైప్ లైన్ లో ఇన్ని జాబ్స్ ఉన్నాయి. సపోజ్ ఈ జాబ్ అనేది ఫెయిల్ అయితే అది ఇక్కడతో ఆగిపోయిద్దా లేదా నెక్స్ట్ జాబ్ కి వెళ్ళిపోయిద్దా? వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ద జాబ్ విల్ గెట్స్ ఫెయిల్? ఏమైంది? ఇట్ విల్ స్టాప్. సో బై డిఫాల్ట్గా ఏంటంటే స్టాప్ అయ్యింది. బట్ మీరు కావాలంటే దాన్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అంటే వాళ్ళు ఇక్కడ ఆప్షన్ ఇస్తున్నారు, వెన్ యూ గో టు ఏ జాబ్, సపోజ్ ఏదో ఒక జాబ్కి వెళ్ళండి. సపోజ్ బిల్డ్కి వెళ్తే కాన్ఫిగర్ అని చెప్పేసింది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎప్పుడైతే బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ బిల్డ్ అని సెలెక్ట్ చేస్తారో 4 ఆప్షన్స్ వస్తాయి. దీనిలో ఫస్ట్ వన్ ఏంటంటే ట్రిగ్గర్ ఓన్లీ ఇఫ్ ద బిల్డ్ ఈ స్టేబుల్. అంటే ఎప్పుడైతే బిల్డ్ సక్సెస్ అయిందో అప్పుడే నెక్స్ట్ జాబ్ అనేది బిల్డ్ అవ్వాలి అని మీనింగ్. ఎప్పుడైతే ప్రెసెంట్ జాబ్ సక్సెస్ అయిందో అప్పుడు నెక్స్ట్ జాబ్ అనేది బిల్డ్ అవ్వాలి. ఓకే, ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ ఏముంది? ట్రిగ్గర్ ఈవెన్ ఇఫ్ ద బిల్డ్ ఈస్ అన్స్టేబుల్. అన్స్టేబుల్ అంటే నేను ఏం చెప్పుకున్నా, అటు సక్సెస్ అవ్వకుండా ఇటు ఫెయిల్ అవ్వకుండా మధ్యలో స్ట్రక్ అయిపోయి ఉంటది కదా, సో దాన్ని మనం అన్స్టేబుల్ అని చెప్పేసి అంటాం. ఇట్ రిప్రజెంట్స్ ఇన్ ద ఆరెంజ్ కలర్. సో అది ఆరెంజ్ కలర్ లో ఉంటుంది.
ఈవెన్ నాకు ప్రజెంట్ జాబ్ అనేది అన్స్టేబుల్ అయినా నెక్స్ట్ జాబ్ బిల్డ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ సెకండ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ట్రిగ్గర్ ఈవెన్ ఇఫ్ ద బిల్డ్ ఫెయిల్స్, అంటే ప్రజెంట్ మనకి ఉన్న జాబ్ ఫెయిల్ అయినా సరే నెక్స్ట్ జాబ్ నాకు బిల్డ్ అయిపోవాలి అనుకున్నప్పుడు ఇది. నెక్స్ట్ ఆల్వేస్ ట్రిగ్గర్ ఇఫ్ ద బిల్డ్ ఈస్ అబౌట్. అబౌట్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అబౌట్? క్యాన్సిల్. గ్రేట్. సో నాకు పాత జాబ్ అనేది క్యాన్సిల్ అయినా సరే, సారీ క్యాన్సిల్, పాత జాబ్ అనేది క్యాన్సిల్ అయినా సరే నెక్స్ట్ జాబ్ నాకు బిల్డ్ అవ్వాలి, ట్రిగ్గర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ ఆప్షన్. సో ఇలా మీరు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ని బట్టి పైప్ లైన్ రన్ అయింది. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ప్రెసెంట్ జాబ్ సక్సెస్ అయినప్పుడు మాత్రమే నెక్స్ట్ జాబ్ కి వెళ్ళాలి, అది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటి? సక్సెస్ అవ్వకుండా ఫెయిల్ అవ్వకుండా మధ్యలో స్ట్రక్ అయింది, దాన్ని అన్స్టేబుల్ అంటాం. అన్స్టేబుల్ ఉన్నప్పుడు నెక్స్ట్ జాబ్ కి వెళ్ళాలి అనుకున్నప్పుడు సెకండ్ ఆప్షన్. థర్డ్ వన్, ఈ జాబ్ ఫెయిల్ అయినా సరే నెక్స్ట్ జాబ్ నాకు బిల్డ్ అవ్వాలి, అది థర్డ్ ఆప్షన్. సో ఈ జాబ్ అనేది క్యాన్సిల్ అయితే, నాకు క్యాన్సిల్ అయినా సరే నెక్స్ట్ జాబ్ కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఫోర్త్ ఆప్షన్. ఇలా మనం సినారియోని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. స్టేబుల్ ఈస్ నథింగ్ బట్ సక్సెస్. నో, సక్సెస్ కాదు తేజ, అది సక్సెస్ అవ్వదు, ఫెయిల్ అవ్వదు, అలా స్ట్రక్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇట్ విల్ బి ద అన్స్టేబుల్ స్టేట్, నైదర్ సక్సెస్ నార్ ఫెయిల్యూర్. నెక్స్ట్ ఇంకా అప్ స్ట్రీమ్ ప్రాజెక్ట్ అండ్ ఇంకా డౌన్ స్ట్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఉన్నాయి కదా. సో ఇవేంటంటే ప్రజెంట్ ఉన్న జాబ్ కి ముందు జాబ్, ఆ తర్వాత జాబ్ అని చెప్పేసి మీనింగ్. సపోజ్ ఇందాక మనం తీసుకున్నవి 4 జాబ్స్. సో అవి 4 జాబ్స్ అనుకుందాం. సో ఫస్ట్ ఏం తీసుకున్నామంటే కోడ్, ఆ తర్వాత బిల్డ్, నెక్స్ట్ టెస్ట్, ఆ తర్వాత డిప్లాయ్. సో ఇలా మనం జాబ్స్ క్రియేట్ చేసాం కదా. వీటికి అప్ స్ట్రీమ్ జాబ్స్ అండ్ ఇంకా డౌన్ స్ట్రీమ్ జాబ్స్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. సో అప్ స్ట్రీమ్ ఇన్ ద సెన్స్, సపోజ్ మనం ఈ జాబ్ తీసుకుందాం, దీనికి పైన ఉన్న జాబ్ ఏంటండి? బిల్డ్ కి పైన ఉన్న జాబ్ కోడ్ అయితే, బిల్డ్ కి అప్ స్ట్రీమ్ ఏమైందంటే కోడ్ అయింది అనమాట. బిల్డ్ కి డౌన్ స్ట్రీమ్ అంటే దీని తర్వాత ఉన్న జాబ్ ఏంటి? టెస్ట్. సో బిల్డ్ అనే ఒక జాబ్ కి అప్ స్ట్రీమ్ ఏమో కోడ్ అయింది, డౌన్ స్ట్రీమ్ వచ్చేసరికి టెస్ట్ అయింది. డిప్లాయ్కి అప్ స్ట్రీమ్ ఏమైంది? టెస్ట్. డిప్లాయ్కి డౌన్ స్ట్రీమ్ ఏం లేదు. టెస్ట్కి అప్ స్ట్రీమ్ వచ్చేసరికి బిల్డ్ ఉంది, టెస్ట్కి డౌన్ స్ట్రీమ్ వచ్చేసరికి డిప్లాయ్ ఉంది. ఇలా ప్రజెంట్ మనం ఉన్న దానిలో, ప్రజెంట్ మనం ఏ జాబ్లో అయితే ఉన్నామో దానికి పైన ఉండే జాబ్ వచ్చేసరికి అప్ స్ట్రీము, దాని తర్వాత ఉండే జాబ్ వచ్చేసరికి డౌన్ స్ట్రీమ్ అనమాట. దీని అప్ స్ట్రీమ్ అండ్ ఇంకా డౌన్ స్ట్రీమ్ ప్రాజెక్ట్స్ అంటాం. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, లైక్ వెన్ యూ గో టు ద పైప్ లైన్, ఈ పైప్ లైన్ లోపలికి వెళ్ళిపోయి టెస్ట్ కి డిప్లాయ్ కి మధ్యలో నేను ఇంకొక స్టేజ్ ని యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఈజ్ ఇట్ పాసిబుల్ టు యాడ్ ద స్టేజ్ బిట్వీన్ ద 2 జాబ్స్ ఇన్ ఏ పైప్ లైన్? ఆల్రెడీ పైప్ లైన్ క్రియేట్ చేసాము, వీటి రెండింటి మధ్యలో ఒక జాబ్ ని యాడ్ చేయడం కుదిరిద్దా? ఎస్, అఫ్ కోర్స్, ఎందుకు కుదరదు? కుదిరిద్ది. యాడ్ స్టెప్ మీద క్లిక్ చేసి మిడిల్ జాబ్ అని చెప్పేసి ఒక జాబ్ క్రియేట్ చేద్దాం, ఫ్రీ స్టైల్, అండ్ దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ బిల్డ్, ఇక్కడ టెస్ట్ అని చెప్పేసి ఇద్దాం, అంటే టెస్ట్ జరిగిన తర్వాత అవ్వాలి అని చెప్పేసి మేము నౌ సేవ్ చేయండి. సో వెన్ యూ గో టు ద పైప్ లైన్, సో ఇక్కడ టెస్ట్ తర్వాత మనం 2 ఇచ్చాం, డిప్లాయ్ ఉంది, ఆ తర్వాత మిడిల్ ఉంది, మిడిల్ జాబ్ ఉంది. ఒకవేళ మీకు ఒకదాని తర్వాత ఒకటి రావాలి అంటే అప్పుడు మిడిల్ జాబ్ కి డిప్లాయ్ ఇవ్వాలన్నమాట. సో గో టు డిప్లాయ్, కాన్ఫిగర్. సో ఇక్కడ టెస్ట్ తీసేసి ఏం పెట్టాలి? మిడిల్ జాబ్ అని పెడితే ఇప్పుడు మీకు సీక్వెన్షియల్ ఆర్డర్ వస్తుంది. అండ్ గో టు పైప్ లైన్ నౌ. సో ఇప్పుడు మధ్యలో యాడ్ అయిపోయిందా మిడిల్ జాబ్ అనేది? ఇక్కడ ఇలా మీరు ఒక 2 స్టేజెస్ మధ్యలో యాడ్ చేసుకోవాలంటే ఈ విధంగా చేస్తాం అనమాట. ఈజ్ ఇట్ పాసిబుల్ టు చెక్ వెరిఫై ద సీక్వెన్షియల్ వితౌట్ ఇన్స్టాల్ బిల్డ్ పైప్ లైన్ ప్లగిన్? నో, కుదరదండి. లిస్ట్ వ్యూ అవి ఉంటాయి కానీ బట్ అవంతా ఫ్రీక్వెంట్ గా ఉండవు. ఇప్పటి వరకు నేను ఎప్పుడు ట్రై కూడా చేయలేదు, బట్ మీకోసం ఒకసారి ట్రై చేసి చూస్తాను. ఇక్కడ P2 అంటే పైప్ లైన్ 2, లిస్ట్ వ్యూ సెలెక్ట్ చేయండి, క్లిక్ ఆన్ క్రియేట్. సో ఇక్కడ వచ్చేసరికి జాబ్స్,
అన్నిటిని ఏ జాబ్స్ అయితే మీరు పైప్ లైన్ క్రియేట్ చేసుకోవాలో వాటి అన్నిటిని తీసుకోండి అండ్ క్లిక్ ఆన్ ఓకే. గో టు P2. ఏమైనా డిఫరెన్స్ ఉందా? నాకైతే ఏ డిఫరెన్స్ కనపడట్లేదు. లిస్ట్ వ్యూ ఆల్లో ఎలా ఉందో P2లో కూడా అదే ఉంది. పోనీ ఒకసారి ఇంకొకటి కూడా ఆప్షన్ ఉంది కదా, దాన్ని యూజ్ చేసుకుందాం. పైప్లైన్ 3 మై వ్యూ అండ్ క్లిక్ ఆన్ ఓకే. అంటే మీకు కావాల్సిన జాబ్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. మై వ్యూ దెర్ ఈస్ నో డిఫరెన్స్ హియర్. బట్ పైప్లైన్ అనేది ఏంటంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కోసం మనం చూసుకుంటాం. సో అర్థమైందా పైప్లైన్ కాన్సెప్ట్? ఎనీ డౌట్స్? ఇంతవరకు చాలా, ఇంకా ఏమన్నా చెప్పుకుందామా టాపిక్? కెన్ వి డిస్కస్ సమ్ మోర్? ఓకే, ఒక చిన్న టాపిక్ ఉంది, ఆ ఒక్కదాన్ని డిస్కస్ చేసుకుందాం, చాలా ఈజీగా ఉంటుంది. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఏ కమాండ్, ఒక కమాండ్ ని మీరు ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. బిల్డ్ స్టెప్స్ లో ఎగ్జిక్యూట్ షెల్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. జనరల్ గా ఒక ఫైల్ క్రియేట్ చేయాలంటే కమాండ్ ఏమి ఇస్తాం? టచ్ అని చేసి ఫైల్ నేమ్ ఇవ్వండి, file1.txt. ఈ ఫైల్ నాకు క్రియేట్ అవ్వాలి. సేవ్ అండ్ దెన్ బిల్డ్ నౌ. సో బిల్డ్ జరిగింది కదా, ఫైల్ క్రియేట్ అయిందో లేదో చూడండి. cd/var library jenkins workspace బిల్డ్ లో file1.txt క్రియేట్ అయిందా? నెక్స్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. గో టు కాన్ఫిగర్, mkdir folder 1. నెక్స్ట్ ఇంకా ఇవ్వాలి అనుకుంటే సపోజ్ టచ్ file2.txt. నెక్స్ట్ ఇంకా వచ్చేసరికి క్యాలెండర్ ప్రింట్ చేయాలంటే క్యాల్, డేట్ ప్రింట్ చేయాలంటే డేట్. కమాండ్స్ అన్ని డైరెక్ట్గా ఇచ్చేసేయండి. సేవ్ అండ్ దెన్ బిల్డ్ నౌ. సో బిల్డ్ అయితే సక్సెస్ అయింది. ఇక్కడ ఎల్ఎల్ ఇస్తున్నా చూడండి, ఫైల్ క్రియేట్ అయింది, ఫోల్డర్ కూడా క్రియేట్ అయింది. మరి ఇంకా క్యాలెండర్ అవుట్పుట్ ఎక్కడ చూడాలండి? కన్సోల్ అవుట్పుట్. కన్సోల్ అవుట్పుట్కి వెళ్ళిపోతే మీరు ఇక్కడ క్యాలెండర్ వచ్చింది, అదేవిధంగా ఇవాళ డేట్ కూడా వచ్చింది. ఇలా కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, బిల్డ్ స్టెప్స్ లోపలికి వెళ్ళిపోయి ఎగ్జిక్యూట్ షెల్ ని సెలెక్ట్ చేయాలి. ఎగ్జిక్యూట్ షెల్. సో ఏదైనా ఒక లైన్ ప్రింట్ చేయాలి అంటే మనం ఏం వాడతామో తెలుసా? ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ ఏ లైన్, వీఆర్ గోయింగ్ టు యూస్ ఎకో. ఎకో ఈస్ ఏ కమాండ్ విచ్ ఈస్ యూజ్డ్ టు ప్రింట్ ఏ లైన్. హాయ్ మై నేమ్ ఈస్ ముస్తఫా అని చెప్పేసి ఇవ్వండి. సో ఒకసారి డబుల్ కోట్స్ లో ఇవ్వాలి డేటా అనేది. సేవ్ చేసి బిల్డ్ చేయండి. ఇప్పుడు మీరు ప్రింట్ అయిన డేటాని ఎక్కడ చూస్తాం? వేర్ వీ కెన్ సీ ద అవుట్పుట్? ఆఫ్ కోర్స్ కన్సోల్ అవుట్పుట్. గో టు కన్సోల్ అవుట్పుట్. సి మై నేమ్ ఈస్ ముస్తఫా. ఓకే, సో ఇందాక ఎవరో అడిగారు, సార్ బేసికల్లీ ఇక్కడ మనకి ఏంటంటే టైం జోన్ మనది కాదు కదా, మన టైం జోన్ ఎలా సెట్ చేసుకోవాలి అని. సి మీ ప్రొఫైల్ ఉంది కదా, మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ షేక్ ముస్తఫా అనే నేమ్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తే గో టు కన్సోల్. సో కన్సోల్ కి వెళ్ళిపోతే ఇక్కడ టైం జోన్ ఏముంది మనకి? టైం జోన్ డిఫాల్ట్ టైం జోన్ ఉంది. ఇది తీసేసి ఐఎస్టీ పెట్టండి. ఐఎస్టీ అని సెర్చ్ చేయండి. ఐఎస్టీ, ఎస్ ఐఎస్టీ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి అండ్ నౌ సేవ్. సో ఇప్పుడు మనకి ఏ టైం వచ్చిందో చూద్దాం. 8:10 ఇండియన్ టైం వచ్చింది కదా. ఇలా సార్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎగ్జిక్యూట్ షెల్ ఇన్ రియల్ టైం? కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి వాడతాం కిరణ్. సో ఏంటంటే లైక్ మీరు డాకర్ కి సంబంధించిన ఇమేజెస్ క్రియేట్ చేయాలన్నా, టెరాఫామ్ కి సంబంధించిన స్క్రిప్ట్స్ రన్ చేయాలన్నా కమాండ్స్ యూజ్ చేస్తాం అనమాట. ఇంకో ప్రాజెక్ట్ చెప్పినప్పుడు అర్థమైంది వై వీఆర్ యూజింగ్ దిస్ ఎగ్జిక్యూట్ షెల్ అని చెప్పేసి. ఓకే, ఈస్ దే క్లాస్ టుమారో? నో, రేపు ఎల్లుండి క్లాస్ లేదు, రేపు రంజాన్ ఉంది. సో ఎల్లుండి సండే, 2 days బాగా ఎంజాయ్ చేయండి, తర్వాత మండే మనం కలుద్దాం. ఓకే, ఇన్ రియల్ టైమ్ విచ్ ప్లగిన్స్ వి విల్ బి యూజ్డ్ వైడ్లీ? సో ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ అండి. ప్రాజెక్ట్ ని బట్టి మనం యూజ్ చేస్తాం. మనం ఏమేం ప్లగిన్స్ యూజ్ చేస్తాము అని మీకు ఎండ్ ఆఫ్ ది జెన్కిన్స్ కల్లా తెలిసిద్ది, ఏ టైప్ ఆఫ్ ప్లగిన్స్ మనం యూజ్ చేయబోతున్నాం అని.
సార్ స్టార్టింగ్ లో డెవాప్స్ 5 టాపిక్స్ మెయిన్ అని చెప్పారు కదా, అవి ఏంటో ఒకసారి చెప్పరా? స్టార్టింగ్ లో డెవాప్స్ మెయిన్ వచ్చేసరికి జెన్కిన్స్, యాన్సిబుల్, డాకర్, క్యూబర్నెటిస్, టెరాఫార్మ్. ఇవి స్టాండ్ అలోన్ అండ్ అడ్మిన్ సర్వర్ బోత్ ఆర్ సేమ్. నో. యా, థ్యాంక్ యూ అండి. హౌ మెనీ డేస్ ఇట్ విల్ బి టేక్ టు కంప్లీట్ జెన్కిన్స్? బేసికలీ జెన్కిన్స్ మొత్తం మనకి కంప్లీట్ అవ్వాలంటే 2 weeks, 10 classes వరకు పడతాయి. ఐ థింక్ దిస్ ఈస్ ద 3rd class, ఇంకా 7 classes వరకు ఉన్నాయి. కెన్ యూ రిపీట్ ద క్రెడెన్షియల్ పారామీటర్స్ వన్స్? క్రెడెన్షియల్ పారామీటర్స్ అంటే ఏం లేదు, లైక్ కుమార జ్ఞానమిత్ర. సో బేసిక్ గా నిన్న మనం గిట్హబ్ కి సంబంధించిన ఒక ప్రైవేట్ రిపాజిటరీని తీసుకున్నప్పుడు గిట్హబ్ క్రెడెన్షియల్స్ యాడ్ చేసామా? నిన్న క్లాస్ విన్నారు కదా, గిట్హబ్ క్రెడెన్షియల్స్ యాడ్ చేసాం. సో అవి అక్కడ కాకుండా ఇక్కడ ఈ పారామీటర్స్ లో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, దానికి ఆల్టర్నేటివ్. ఇంకా ఎనీ మోర్ డౌట్స్? క్లాస్ నోట్స్ ఇవాళ మనం కమాండ్స్ ఏం చెప్పుకోలేదు కదండి, క్లాస్ నోట్స్ చెప్పుకోవడానికి అంతా జీఓఏ కదా. సో దీనిలో నోట్స్ ఏముంది చెప్పండి బేసికలీ మీకు ఇవ్వడానికి. సో ఇఫ్ we forgot the Jenkins credentials, why it is prompting to enter the credentials even after configuring the security group? సో ఒకవేళ మీరు జెన్కిన్స్ లాగిన్ క్రెడెన్షియల్స్ అనేవి మర్చిపోతే, సో వాట్ వీ హ్యావ్ టు డూ? చూడండి ఇక్కడ మన జెన్కిన్స్ డిఫాల్ట్ పాత్ ఏంటి? వాట్ ఈస్ ద జెన్కిన్స్ డిఫాల్ట్ పాత్? where library Jenkins. జెన్కిన్స్, ఎగ్జాక్ట్లీ. సో ఈ పాత్ కి వెళ్ళిపోతే మీకు ఫస్ట్ ఒక ఫైల్ ఉంటుంది config.xml అని. ఆ ఫైల్ ని VM లో ఓపెన్ చేయండి. సో ఇక్కడ యూజ్ సెక్యూరిటీలో మనకి ట్రూ అని చెప్పేసి ఉంది కదా, ఈ ట్రూ తీసేసి ఫాల్స్ అని పెట్టండి అండి. ట్రూ తీసేసి ఫాల్స్ అని చెప్పేసి పెట్టాలి. సో సేవ్ చేసిన తర్వాత రీస్టార్ట్ చేయండి. గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా ఒక అప్లికేషన్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫైల్ ని చేంజ్ చేసాము అంటే అప్లికేషన్ రీస్టార్ట్ చేయాలి. అది జెన్కిన్స్ అయినా, డాకర్ అయినా, ఏదైనా, యాన్సిబుల్ అయినా, ఏదైనా సరే మనం ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ చేంజ్ చేసాము అంటే వీ హ్యావ్ టు రీస్టార్ట్. సో ఇప్పుడు జెన్కిన్స్ కాన్ఫిగరేషన్ ఫైల్ ని చేంజ్ చేసాం కాబట్టి రీస్టార్ట్ చేద్దాం. systemctl రీస్టార్ట్ జెన్కిన్స్. ఇందాక జెన్కిన్స్ ని రీస్టార్ట్ చేసిన ప్రతిసారి మనల్ని క్రెడెన్షియల్స్ అడిగిద్దని చెప్పాను కదా, బట్ ఇప్పుడు క్రెడెన్షియల్స్ అడగదు. సో రీస్టార్ట్ అయిపోయింది. లెట్స్ కాపీ దిస్ పబ్లిక్ ఐపీ అడ్రస్ అండ్ దెన్ విత్ ద పోర్ట్ నెంబర్ ఆఫ్ 8080 ఇస్తే ఈసారి క్రెడెన్షియల్స్ అడగదు. నాకే కాదు, మీకు కూడా అడగదు. ట్రై చేయండి కావాలంటే. సో ఐఎమ్ గోయింగ్ టు కాపీ దిస్ వన్ అండ్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో మిమ్మల్ని కూడా ఈసారి క్రెడెన్షియల్స్ అడగదు. ఎవ్రీవన్ కెన్ యాక్సెస్ దిస్ డాష్బోర్డ్. అయితే మరి దీనికి ప్రైవసీ ఉండదు కదా, అప్పుడు ఎలా? సో దానికి ఏంటంటే మనం రోల్ బేస్డ్ ఆథరైజేషన్ స్ట్రాటజీ అని ఒక ప్లగిన్ వాడతాం. అది నేను మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో ఇది అండి వాళ్ళ టాపిక్. ఇంతవరకు జరిగిన దానిలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే వి కెన్ డిస్కస్. అండ్ రేపు ఎల్లుండి క్లాసెస్ లేవు బికాస్ ఆఫ్ ది రంజాన్. అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఈద్ ముబారక్, అంటే హ్యాపీ రంజాన్ టు ఎవ్రీవన్. మీకు కూడా సార్ హ్యాపీ రంజాన్. హ్యాపీ రంజాన్ సార్. సార్ స్టాండ్ అలోన్ అంటే ఏంది, అడ్మిన్ సర్వర్స్ అంటే ఏంటి సార్? జనరల్ గా స్టాండ్ అలోన్ అంటే ఏంటి? అదే సార్ తెలియదు. స్టాండ్ అలోన్ మీన్స్ ఒక పర్టికులర్ అప్లికేషన్ ఆ సర్వర్ లో మాత్రమే రన్ అయ్యేది, వేరే ఏ మెషిన్స్ లో వర్క్ అవ్వదు అనమాట. ఓకేనా? సింపుల్ గా చెప్పాలి అంటే ఇట్స్ అండ్ ప్లాట్ఫామ్ డిపెండెంట్ స్టాండ్ అలోన్ అప్లికేషన్ అనేది. అసలు దానికి దీనికి మీరు ఎందుకు కంపేర్ చేశారు? అడ్మిన్, సర్వర్ అడ్మిన్ కి దీనికి? లేదు సార్, డౌట్ వచ్చింది. అసలు దానికి దీనికి కంపారిజన్ ఉండదు. బేసికల్లీ స్టాండ్ అలోన్ అంటే ఒక అప్లికేషన్ ని మనం ఒక పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్ లో లేదా ఒక సిస్టమ్ లో మాత్రమే అది వర్క్ అయితే దాన్ని స్టాండ్ అలోన్ అప్లికేషన్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే, అది వేరే దాంట్లో ఏ దాంట్లోనూ వర్క్ కాదా సార్? వర్క్ అవ్వదు. యా, ఆ అప్లికేషన్ అనేది.
అది డిపెండ్స్ ఆన్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట. ఓకే ఓకే సార్. సార్ Yes, సార్ hello. సార్ నేను గిటప్ నుంచి డైరెక్ట్ చేంజెస్ చేసేది సర్వర్లకి రిఫ్లెక్ట్ అయింది కదా సార్. అవును. ఇప్పుడు డైరెక్ట్ గా గిటప్ లో చేంజెస్ చేయొచ్చు సార్. అక్కడ గిటప్ కి పుష్ చేయలేదు, ఏం చేయలేదు కదా సార్. ఇది ఎలా వస్తుంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరు సార్? అర్థం కలదండి, మీరు అడిగింది మళ్ళీ ఒకసారి చెప్పరా? సార్ నిన్న గిటాబ్ లో నుంచి చేంజెస్ చేయడానికి హై AWS ఉంది, తర్వాత వచ్చి యాడింగ్ సమ్ డేటా కొంచెం డేటాని పెట్టాము. అవును. అది డైరెక్ట్ గా గిటాబ్ లో చేంజెస్ చేస్తే సర్వర్ లో రిఫ్లెక్ట్ అయింది కదా సార్. కోడ్ అవును. కానీ అలాగే చేంజ్ చేయొచ్చు సార్ డెవలపర్స్ డైరెక్ట్ గా గిటాబ్ లోని. చేసుకోవచ్చు. ఇక్కడ గిట్ నుంచి గిటాబ్ కి పుష్ చేయలేదు, ఏం చేయలేదు, డైరెక్ట్ గా చేంజెస్ మాత్రమే చేసాము. అలా చేసుకోవచ్చు సార్? చేసుకోవచ్చు. థ్యాంక్స్ సార్. సో ఇంకా ఎనీ మోర్ డౌట్స్? హలో సార్. హలో. ఇప్పుడు జెన్కిన్స్ వాడేది ఓన్లీ డెవాప్స్ ఇంజనీరే కదా సార్, డెవలపర్స్ ఎవరు యాక్సెస్ చేయరు కదా జెన్కిన్స్ కి? వాళ్ళకి కూడా యాక్సెస్ ఉంటుంది, బట్ అన్ని పర్మిషన్స్ ఉండవు. వాళ్ళకి పర్మిషన్స్ రిస్ట్రిక్ట్ చేసి వాళ్ళ వరకు యాక్సెస్ ఇస్తాం కొన్నిటికి. ఓకే. హలో హలో. హలో, గుడ్ మార్నింగ్. ఎస్, చెప్పండి అండి. ఇప్పుడు మనం సర్వర్లో ఉండే ఫైల్స్ ని బిల్డ్ చేయలేమా? సర్వర్లో ఉన్న ఫైల్స్ ని బిల్డ్ చేయలేమా? లేదు, సర్వర్లో ఉన్న విషయం. అంటే లోకల్లో ఉండేది గిట్లో ఉండేది మాత్రమే చేస్తాం. ఎస్. ఓకే, థ్యాంక్ యూ. Okay then, so that's all from my end. If you don't have any queries, we can wind up the session. ఓకే. Okay then, so thank you guys, thanks for the wishes and thanks for everything. So we will meet on Monday's class. Bye. So mostly Monday class ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు, ఎందుకంటే ఫెస్టివల్ అయిపోయిన తర్వాత ఆ మూడ్ లో ఉంటాను కదా. సో చెప్తాను క్లాస్ ఉందా లేదా అని చెప్పేసి. యా, సో బై ఎవ్రీవన్. థ్యాంక్ యూ. Thank you.